తల్లిదండ్రులతో కలిసి ఊరెళ్తున్న రాజాని ఒక అజ్ఞాత వ్యక్తి హత్య చేయడానికి ప్రయత్నించడంతో తన స్నేహితులకు కూడా ఏదైనా ఆపద పొంచి ఉందేమో అని తల్లిదండ్రులను వదిలి వేగంగా మళ్లీ ఇంటికి చేరుకుంటాడు. మిగతా ముగ్గురు హాయిగా నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు జోక్ వేసుకుంటూ ఉంటారు. అలా నవ్వుతూ ఉన్న తన స్నేహితులను చూసిన రాజాకి ఆందోళన పోయి కొద్దిగా నెమ్మదిస్తాడు. ఇంతలో రాజా రావడం చూసిన పవన్ ఇలా అంటాడు. యారా ఊరెళ్తానన్నావు కదా, వెళ్ళలేదా? వెళ్ళే వచ్చాన్రా. ఇంత తొందరగానా? ఎప్పుడెళ్ళావు, ఎప్పుడొచ్చావు అసలు? అబ్బా, అసలు విషయం అది కాదు. నేను ఊరికి వెళ్లే దారిలో ఎవడో నన్ను చంపాలని చూశాడు. మిమ్మల్ని కూడా ఏదైనా చేశారేమో అని భయమేసి పరిగెత్తుకుంటూ వచ్చా. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి, చంపడానికి చూసారా? అసలు నిన్ను చంపేంత అవసరం ఎవరికుంది? ఈ కాలంలో ఎవరికీ లేకపోవచ్చు, కానీ మనమెళ్ళిన కాలంలో శత్రువులు ఉన్నారు కదా. అవును, మహారాజుకి మనం సాయం చేశాం కదా, అలాంటప్పుడు ఆయన శత్రువులు మనకు కూడా శత్రువులేగా. మన శక్తుల గురించి తెలిసి వాళ్లే వచ్చారేమో. బుర్రుండే మాట్లాడుతున్నారా మీరిద్దరూ? ఎంత శత్రువులైనా వాళ్ళు ఇక్కడికి ఎలా రాగలరు? అది వాళ్ల బాబుతరం కూడా కాదు. జ్యోతి చెప్పింది నిజమే. అయినా కాసేపు మీరు అనుకున్నట్లే ఆ మహారాజు శత్రువులే మనల్ని చంపడానికి వచ్చారనుకుందాం. కానీ ఎలా వస్తారసలు? వాళ్ళకి టైం ట్రావెల్ చేసే పవర్ లేదు, టైం మిషన్ కూడా లేదు. ఇదంతా కాదు, అసలు మనం ఉండే కాలం గురించి కూడా వాళ్ళకి తెలీదు. ఇవన్నీ పక్కన పెడితే టైం మిషన్ గురించి మహారాజుకే వివరంగా తెలీదు. కేవలం మనం భవిష్యత్తు నుండి వచ్చామని మాత్రమే తెలుసు, కానీ ఏ సంవత్సరం నుండి వచ్చామో, ఏ ప్రాంతం నుండి వచ్చామో ఎవరికీ తెలియదు కదా. సరే, ఇవి కూడా తెలుసుకున్నారు అనుకుందాం. మనమంటే జ్యోతికి ఉన్న శక్తి ద్వారా ఇక్కడికి వచ్చాం, మరి వాళ్ళలో వస్తారు? నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో కనిపెట్టే శక్తి ఉంది కదా, కానీ వాడి మనసుని చదవడానికి ఎంత ప్రయత్నించినా నాకేం అర్థం కాలేదు. పైగా వాడి కళ్ళు తప్ప నాకసలు ఏమీ కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే మనకి పవర్స్ ఉన్నాయని వాడికి కూడా తెలుసు అనిపిస్తుంది. ఏదేమైనా మనం మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజా, నువ్వు చెప్తుంటే కొంచెం కంగారుగా ఉంది. వాడు ఎవరైనా వాడి టార్గెట్ మాత్రం మనమే అనేది నిజమనిపిస్తుంది. ఈ రోజు నువ్వు ఎలాగోలా తప్పించుకున్నావు, కానీ ఇదే పరిస్థితి రేపు ఇంకొకరికి వస్తే? మనం నలుగురం కలిసి ఉంటే ఒకరినొకరు కాపాడుకోగలం, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా జరిగితే? అవునరా, జ్యోతి చెప్పింది కూడా నిజమే. అసలు వాళ్ళు ఎవరో కనుక్కునే వరకు మన నలుగురం కలిసే ఉండాలి. లేదంటే ఎప్పుడు ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వస్తుందో చెప్పలేం. ఇప్పటికే మన పేరెంట్స్ మన వల్ల చాలా బాధపడ్డారు. కొన్నాళ్ళు మనం లేకపోతేనే వాళ్ళు అల్లాడిపోయారు. అదే ఇప్పుడు మనకి ఏమన్నా అయితే వాళ్ళు తట్టుకోలేరు. అయితే ఈ రోజు నుంచి మనం అందరం ఏ పని చేసినా కలిసే చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు విడిచి వెళ్ళకూడదు. అయితే మన శక్తుల్ని ఉపయోగించే పరిస్థితి మళ్ళీ వస్తుందంటావా? ఒకవేళ అదే గనక జరిగితే మనం ఎవరిమో అందరికీ తెలిసిపోతే? అదంతా కాదు, ముందు మనల్ని మనం కాపాడుకుంటూ నీ మీద దాడి చేసిందెవరో తెలుసుకోవాలి. అలా అనుకుని వాళ్లందరూ కలిసి జ్యోతి ఇంటికి వెళ్లి హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. పవన్, అర్జున్ చాలాసేపు ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఎంతసేపు ఆలోచించినా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, వాళ్లని ఎలా పట్టుకోవాలో తెలియక తలలు పట్టుకుంటారు. వాళ్ల ముందు ఒక టీవీలో న్యూస్ రన్ అవుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొంతమంది దుండగులు ప్రవేశించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన పోలీసుల మీద దాడి చేస్తున్నారు. వాళ్ల నలుగురి దృష్టి ఒక్కసారిగా ఆ వార్తల మీదకు వెళుతుంది. అరే, నాకెందుకో ఇదేదో మన గురించే జరుగుతుందనిపిస్తుంది. నీకేమన్నా పిచ్చా? ఎక్కడేదో జరిగితే మనకేం సంబంధం రా? ఇలాంటివి రోజు జరుగుతూనే ఉంటాయి కదా. లేదు, ఎందుకైనా మంచిది, మనం అక్కడికి వెళ్దాం పదండి. మిగతా విషయం అక్కడే తెలుస్తుంది. ఉన్నట్టు ఉండి అంత దూరం ఎలా వెళ్తాం? మనమున్నది హైదరాబాదులో, అదేమో ఎక్కడో మారుమూల పల్లెటూరులో. మనకేమైనా విమానాలున్నాయా ఏంటి? విమానం లేదు, కానీ జ్యోతి ఉంది. పవన్ మాట పూర్తయ్యేసరికి జ్యోతి తన చేతులతో పోర్టల్ ఓపెన్ చేస్తుంది. ఆ పోర్టల్ నుండి వాళ్లు మాట్లాడుకుంటున్న గుడి కనిపిస్తుంది. జ్యోతి, నీ శక్తి నాకుంటే ఇలా పోర్టల్ ఓపెన్ చేసి నా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గుండు పగలగొట్టేవాణ్ణి అని అందరూ నవ్వుకుంటూ పోర్టల్ లోపలికి వెళ్తారు. జ్యోతి ఆ పోర్టల్ క్లోజ్ చేయగానే వాళ్లు గుడి దగ్గర ఉంటారు. అక్కడ చాలామంది గుమిగూడి ఉంటారు. ఆలయ ద్వారం వద్ద పోలీసులు ఉంటారు. లోపల నుండి ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయి. పోలీసులు లోపలికి వెళ్లడానికి ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. ఒరే రాజా, ఏదో సోది చెప్పి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా ఈ జనం కదిలేలా లేరు. పైగా పోలీసులు ఎంతమంది ఉన్నారో చూడు. మీరిక్కడే ఉండండి, నేనిప్పుడే వస్తాను.
రాజా ఆ జనం మధ్యలో నుండి ఒక్కొక్కరిని తోసుకుంటూ పోలీసుల దగ్గర వరకు వెళ్తాడు. రాజా పోలీసుల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళందరూ కలిసి అతనిని బయటకు తోసేస్తారు. మిగతా ముగ్గురు నవ్వుకుంటూ రాజా దగ్గరికి వస్తారు. యారా ఏదో పొడి చేస్తానని వెళ్ళావు, అందుకే ఎక్స్ట్రాలు చేయకూడదు. అవునరా, వీడు ఏదో పొడి చేద్దామని వెళ్తే పోలీసులందరూ కలిసి వీడిని కందిపొడి చేశారు. అరే మీ కుళ్ళు జోకులు ఆపండి. నేనేమీ తింగరోడ్లా వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు. నా శక్తిని వాడి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాను. అవునా? ఏమైంది? వాళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు లోపల ఉన్నది ఎవరు? అసలు విషయం ఏంటని అక్కడున్న వాళ్ళకి తెలియట్లేదు, కానీ పోలీసులు మాత్రం చాలా భయపడుతున్నారు. ఇంకేం తెలిసింది నీకు? ఇక్కడ పూజలు అందుకుంటున్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారు. అరే అది కాదు, లోపలున్న దొంగల గురించి చెప్పు. వారి గురించి చెప్పాలంటే ఇది కూడా చెప్పాలి, అందుకే పూర్తిగా విను. ఇక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మామూలుది కాదు. అలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విగ్రహం ఎలాంటి రేడియేషన్ అయినా తట్టుకోగలదు. అంటే దొంగలు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారంటావా? లేదు లేదు, విగ్రహం తీసుకెళ్లడానికి రాలేదు. ఆ విగ్రహం దగ్గరలో ఉన్నంతకాలం వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే ధైర్యంతోనే అక్కడున్నారు. మనల్ని ఇక్కడికి రప్పించడానికి ఇదంతా చేస్తున్నారంటావా? లేదా వాళ్ళని ఎవరైనా తరుముతున్నారా? నీ అనుమానం నిజమవచ్చు. ఎందుకంటే నేను అంతమంది మనసులో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎవరో తెలియదు, కానీ ఒక వ్యక్తి మనసులో ఇలా అనుకున్నాడు. అది ఎవరు అని నేను కనిపెట్టలేకపోయాను, కానీ విషయం మాత్రం తెలిసింది. కాబట్టి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడున్నారు. అసలు ఆ దొంగలెవరు? వాళ్ళని తరిమే వాళ్ళెవరు? నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏంటో అంతా గందరగోళంగా ఉంది. ఇంతమంది మధ్యలో మనం ఏం చేయగలం చెప్పు? మనం ఎలాగైనా ఇక్కడున్న వాళ్ళందరినీ పంపించగలిగితే వాళ్ళెందుకు వచ్చారో తెలుసుకోవచ్చు. అరే ఒక పని చేద్దాం, దాంతో అందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంట్రా అది? ఇక్కడ బాంబు ఉందని, అది ఏ సమయంలో అయినా పేలే అవకాశం ఉందని చెప్తే నమ్ముతారంటావా? ప్రయత్నించడంలో తప్పలేదు కదా. అని పవన్ తనకున్న స్పీడ్ పవర్తో ఆ గుంపులో ఉన్న కొంతమంది దగ్గరికి వేగంగా వెళ్ళి, అన్నా లోపల దొంగలు గుడిని నాశనం చేయడానికి బాంబులు పెట్టారంట, అవి ఏ క్షణంలో అయినా పేలొచ్చు. అది విన్న ఆ జనం భయంతో అరుస్తూ, బాబోయ్, గుడిలో ఎవరో బాంబు పెట్టారంట, అందరూ పారిపోండి అని కేకలు వేస్తూ పరిగెత్తడం మొదలుపెట్టారు. దాంతో అక్కడి జనం ఆ ప్రదేశం నుంచి దూరంగా పారిపోయారు. అప్పుడు అక్కడ పోలీసులు తప్ప ఇంకెవరూ ఉండరు. అప్పుడు ఇలా నలుగురు కలిసి పోలీసుల దగ్గరకు వెళ్తారు. సార్, మేం మీకు హెల్ప్ చేయడానికి వచ్చాం సార్. మీరు మాకేం హెల్ప్ చేస్తారయ్యా? చిన్నపిల్లల్లా ఉన్నారు. ఇదేమన్నా మీరు ఆడుకునే ఫ్రీ ఫైర్ గేమ్ అనుకుంటున్నారా ఏంటి? లోపలున్నవారు ఎవరో తెలియక మేమే ఏడుస్తుంటే మీకోలేంటి మధ్యలో? పోండి ఇక్కడి నుంచి. సార్, మీరు పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ మమ్మల్ని తిడుతున్నారు, కానీ లోపల భయంతో వణికిపోతున్నారు కదా సార్. అందుకే దయచేసి మమ్మల్ని సహాయం చేయనివ్వండి. దాంతో ఆ పోలీస్ కాసేపు ఆలోచించి పక్కకు జరుగుతాడు. అప్పుడు వీళ్ళు నలుగురు ఆలయ మహాద్వారం ముందుకు వెళ్తారు. రాజా వెంటనే పవన్కి కళ్ళెగరేసి సైగ చేస్తాడు. పవన్ ఒక్క క్షణంలో వేగంగా లోపలికి వెళ్లి బయటకు వస్తాడు. లోపల 6 ఉన్నారు. ఎవరో ఏంటో తెలియట్లేదు. అందరూ ముఖాలకి నల్లగుడ్డలు కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు మన కోసం ఎదురుచూస్తున్నట్టే ఉంది. సార్, మీ పోలీస్ వ్యాన్ల డోర్లు ఓపెన్ చేసి సిద్ధంగా ఉండండి. ఒక్కొక్కల్ని లోపలికి విసిరేస్తాం అని అంటాడు. కాని పోలీసులు వాళ్ల మాటలు పట్టించుకోలేదు. అంత తోపలేంట్రా మీరు? పోలీసులు మా వల్ల అవ్వట్లేదు, మీరేం చేస్తారు? మర్యాద ఇక్కడి నుండి పోండి, లేదా పోలీస్ దెబ్బ రుచి చూడాల్సి వస్తుంది అని కోపడతారు. దాంతో చేసేదేమీ లేక రెండంటే 2 నిమిషాల్లో ఆ దొంగలందరూ వ్యాన్లో ఉంటారు. ఇదంతా చూసి పోలీసులు షాక్ అవుతారు. దొంగలు వ్యాన్లోకి ఎలా వచ్చారో వాళ్ళకి అర్థం కాదు. సార్, దొంగలు ఇక్కడే ఉన్నారు, రండి మనం అరెస్ట్ చేసి తీసుకుపోదాం. అంత కంగారు పడకండి. మీరేమీ చేయకుండానే దొంగలిక్కడికి ఎలా వచ్చారు ఆలోచించారా? వాళ్ళని కష్టపడి మేమే పట్టుకున్నాం. వీళ్ళని మీరు పట్టుకున్నారా? మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదా. ఎప్పుడు లోపలికి వెళ్ళారు, ఎప్పుడు తీసుకొచ్చారు? ఏం పోలీసులు చెవిలో పూలు పెడదామని చూస్తున్నారా? మేము ఇంట్రాగేషన్ చేస్తాం గానీ మీరు ఇక్కడ నుండి బయలుదేరండి. ఏంటి సార్, వీళ్ళని తీసుకెళ్లి ప్రమోషన్ కొట్టేద్దామని ఆలోచిస్తున్నారు కదా? మీతో పాటు మేం కూడా వస్తాం. వీళ్ళ నుంచి మేం కొంత సమాచారం తెలుసుకోవాలి. అది విన్న పోలీస్ అతను నీళ్లు నములుతాడు.
వీళ్లతో మనకెందుకొచ్చిన గొడవని వాళ్లని కూడా ఆ వ్యాన్లోకి ఎక్కించుకుంటారు. వ్యాన్ లోపల దొంగలతో రాజా ఇలా అంటాడు. అరే, మమ్మల్ని చంపడానికి వచ్చింది మీలో ఒకరని నాకు బాగా తెలుసు. మర్యాదగా ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు వచ్చారో, మమ్మల్ని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పండి. లేకపోతే ఈ వ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్లే వరకు కూడా మీరు బ్రతకుండరు అని అంటూ రాజా జ్యోతికి సైగ చేస్తాడు. జ్యోతి వ్యాన్ ఆపమని చెప్పి పవన్తో కలిసి అక్కడ దిగిపోతుంది. వ్యాన్ మళ్లీ పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది. జ్యోతి అక్కడి నుండి ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది. ఆ పోర్టల్ ద్వారా జ్యోతి, పవన్ కలిసి మహారాజు రుద్రనాథవర్మ దగ్గరికెళ్తారు. రుద్రనాథవర్మ వాళ్ళని చూసి సంతోషిస్తాడు. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? మహారాజా, వీటన్నిటికీ సమాధానం చెప్పే సమయం లేదు. మమ్మల్ని కొంతమంది చంపడానికి చూస్తున్నారు. వాళ్ళు బహుశా మీ కాలు నుండి వచ్చారని మా అనుమానం. వాళ్ళని మీ కారాగారంలో బంధించి ప్రశ్నిస్తే మాకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తానని మాట ఇచ్చాను. పైగా మీరు ఆపదలో ఉన్నారంటే నేను ఉపేక్షించే ప్రసక్తే లేదు. వాళ్ళని వెంటనే తీసుకొని రండి. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. మహారాజా, ఇప్పుడు జరగబోయే వాటిని చూసి మీరు కంగారు పడవద్దు. మీకు పరిచయం లేని ఒక వాహనం ఇక్కడ పడుతుంది. అందులో బందిపోట్లలాగా వేషం వేసుకున్న వాళ్ళని వీలైనంత వేగంగా లాక్కెళ్లి మీ కారాగారంలో బంధించాలి. మేము మా కాలంలో కూడా ఈ పని చేయవచ్చు, కానీ ఇప్పటికే మా కాలం ప్రజలకి మా మీద చాలా అనుమానంగా ఉంది. పైగా మా వాళ్ళు ఇలాంటి చిక్కు వచ్చి పడుతుందంటే మమ్మల్ని పట్టుకుని బంధిస్తారని భయంతో మీ కాలానికి తీసుకువస్తున్నాము. అయితే మనం ఉద్యానవనం వెనక భాగానికి వెళ్దాం. అక్కడ ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడికి భటులు తప్ప ఎవ్వరూ రారు. అలాగే మహారాజా. రుద్రనాథవర్మ భటులను పిలిచి ఆ ఉద్యానవనంలో వలయంలాగా ఏర్పడమని చెప్తాడు. భటులు క్షణాల్లో వలయంలాగా ఏర్పడతారు. అప్పుడు జ్యోతి ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది. ఆ పోర్టల్లో నుండి వ్యాన్ ఉద్యానవనంలో పడుతుంది. ఆ వ్యాన్ నడుపుతున్న డ్రైవర్, పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కాదు. వ్యాన్ ఉద్యానవనంలో పడగానే అర్జున్ ఆ వ్యాన్ వెనుక తలుపులను పీకి విసిరేస్తాడు. భటులందరూ వేగంగా వెళ్లి ఆ దొంగలను పట్టుకుంటారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి పోలీసులు వారి గన్నులు తీసి కాల్చడానికి ట్రై చేస్తారు. కాని పవన్ వేగంగా వెళ్లి అందరి చేతుల్లో ఉన్న గన్లు లాక్కొని దూరంగా తీసుకెళ్లిపోతాడు. భటులు ఆ దొంగలను పట్టుకెళ్లి కారాగారంలో బంధిస్తారు. అప్పుడు రాజా పోలీసుల దగ్గరికి వెళ్తాడు. సార్, మమ్మల్ని క్షమించండి. మా రక్షణ కోసమే మీ దగ్గర నుంచి తుపాకులు తీసుకున్నాం. అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఒరే, ఎవర్రా మీరు? అసలు ఇప్పుడు ఏం జరిగిందో మాకు అర్థం కావడం లేదు. మనం ఎక్కడున్నాం? సార్, నన్ను నమ్మండి. మీకు కొన్ని అర్థం కాకపోతేనే బెటర్. ఇంతలో జ్యోతి ఒక కొత్త పోర్టల్ ఓపెన్ చేసి పోలీసులందర్నీ అందులో పడేస్తుంది. ఒరేయ్, మా వ్యాన్ అని అరుస్తుండగానే పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. మహారాజా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. మీరు అలా భావించకండి. మీరు మా రాజ్యానికి చేసిన సహాయానికి నేను మీకు ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను. ఇంతలో దొంగలందరినీ గొలుసులతో బంధిస్తారు భటులు. భటులారా, ఆ దొంగల ముఖాల మీద నుండి ఆ నల్లటి ముసుగులు తొలగించండి. భటులు రాజా చెప్పినట్టే దొంగల ముఖాలకి కట్టుకున్న ముసుగులను తీస్తారు. ఆ దొంగల ముఖాలు చూసి అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ దొంగల కళ్ళు మామూలు మనిషి కళ్లల్లా కాకుండా జంతువుల కళ్లల్లాగా పచ్చగా ఉంటాయి. చెప్పండి, ఎవరు మీరు? ఎందుకు వీళ్ళని చంపడానికి వచ్చారు? మర్యాదగా నిజం చెప్పండి, లేదా పక్కనే ఉన్న బోనులో సింహాలకు మీరు ఆహారంగా మారుతారు. మీ తాటాకు చప్పుళ్లకు బెదిరిపోవడానికి మేము ఉడతలం కాదు. మీరు మమ్మల్ని ఏదో చేస్తారన్న భయం మాకు అస్సలు లేదు. మహారాజు వాళ్లతో మాట్లాడుతున్నంతసేపు ఆ దొంగలు మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాజా ప్రయత్నిస్తూనే ఉంటాడు. కాని ఎంత ప్రయత్నించినా వాళ్ల మనసులో మాటలను వినలేకపోతాడు. రాజాకి ఏమీ అర్థం కాదు. రాజా ఇబ్బంది పడడం మహారాజు గమనిస్తాడు. అప్పుడు రాజాకి కూడా అర్థమవుతుంది వాళ్ళు మామూలు మనుషులు కాదని. సమాధానం చెప్తారా, ప్రాణాలు విడుస్తారా అని హుంకరిస్తూ తన పక్కనున్న భటులకు సైగ చేస్తాడు. భటులు అక్కడున్న బోను మీద నుండి ఎర్రటి వస్త్రం తొలగిస్తారు. ఆ బోనులో ఉన్న సింహం భీకరంగా గాండ్రిస్తూ ఉంటుంది. ఆ దొంగలో నుండి ఒకడిని లాక్కొచ్చి ఆ బోన్లో వేస్తారు. సింహం బాగా ఆకలి మీద ఉండడంతో ఆ దొంగను చంపి తినేస్తుంది. అప్పటికే ఆ దొంగల్లో కొంచెం భయం మొదలవుతుంది.
వారిలో బాగా భయపడుతున్న ఒకడిని అర్జున్ బయటికి లాక్కొచ్చి వేరే గదిలోకి తీసుకెళ్తాడు. ఏరా నువ్వేనా చెప్తావా, లేకపోతే నువ్వు కూడా సింహానికి ఆహారం అవుతావా? వద్దు, నన్ను చంపొద్దు, నిజం చెప్పేస్తాను. అలా రా దారికి, చెప్పు, అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేం దొంగలం కాదు. మేం వచ్చింది మిమ్మల్ని చంపడానికి. మీరు అనుకున్నట్లు మేము ఈ కాలానికి సంబంధించిన వాళ్ళం కూడా కాదు. మీరు ఈ కాలం నుంచి రాలేదా? మా కాలము కాదు, మహారాజు కాలము కాదు. అంటే మీరు... అని అర్జున్ ఏదో చెప్పబోతుండగా, నువ్వు ఊహించింది నిజమే. మేము మీ భవిష్యత్తు నుంచి మీ కాలానికి వెనక్కి వచ్చాము. భవిష్యత్తు నుంచి వచ్చి మమ్మల్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మీరు అనుకోకుండా తయారు చేసిన టైం మిషన్ మీకు తెలియకుండా పనిచేయడం మొదలుపెట్టి మిమ్మల్ని కాలంలో వెనక్కి తీసుకువెళ్ళింది. మీ శక్తులు రావడానికి కూడా కారణమయ్యింది. ఆ తర్వాత మీకున్న శక్తులు గ్రహించి మళ్ళీ మీరు మా కాలానికి వచ్చేశారు. ఈ సోదంతా నాకు తెలుసు గాని మీరు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో అది చెప్పు ముందు. అదే చెప్తున్నా. అయితే కొంతకాలం తర్వాత మీకు ఆ టైం మిషన్ మళ్ళీ తయారు చేసే కోరిక పుడుతుంది. గతంలో ఆ టైం మిషన్ తయారు చేయడానికి ఏదైతే వాడారో మళ్ళీ అలాగే ఇంకొక టైం మిషన్ తయారు చేస్తారు. అలా మీరు తయారు చేసిన రెండో టైం మిషన్ వల్ల మా జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీరు ఆ టైం మిషన్ తయారు చేయకుండా మిమ్మల్ని చంపేద్దామనుకున్నాం. మరి మమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు వచ్చిన పని చేయకుండా ఎందుకు ఆ గుళ్ళోకెళ్ళి దాక్కున్నారు? మిమ్మల్ని ఎవరైనా తరుముతున్నారా? అవును, మీ వల్ల మా జాతికి ఆపద ఉందని మిమ్మల్ని చంపడానికి వచ్చాం. కానీ అది జరిగితే మీ తర్వాతి తరాలు వాళ్ళు నశించిపోతారు. అందుకే మేము మిమ్మల్ని చంపడానికి ముందే మిమ్మల్ని చంపడానికి మీ తరువాతి తరం నుంచి కొంతమంది మమ్మల్ని వేటాడుతూ వచ్చారు. మాకు ఉన్న ఏకైక కవచం మా గుడిలోని విగ్రహమే. అందుకే అక్కడికి వెళ్ళి దాక్కున్నాము. కొంచెం అర్థమైనట్టే ఉంది. అది సరే, మీరు ఎందుకు మామూలు మనుషుల్లో లేరు? మీ జాతి ఏంటి? మా వల్ల మీ జాతి ఎందుకు అంతరించిపోతుంది? మా జాతి త్రేతాయుగం నుంచి ఉన్న జాతి. శ్రీరాముడు రావణుడిని వధించిన తర్వాత రావణ సైన్యం అంతా చెల్లాచెదురైపోయింది. అందులో కొంతమంది సైన్యం రాముడికి భయపడి భూమిని వదిలి పాతాళానికి పారిపోయారు. రాముడు లంకను పాలించమని విభీషణుడికి అప్పజెప్పాక లంకని వేరే డైమెన్షన్లో ఉంచి పాలిస్తున్నాడు. అందువల్ల మళ్ళీ లంకకు వచ్చే మార్గం మాకు లేకుండా పోయింది. కానీ మాలో రావణుడి దగ్గర పనిచేసిన శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళు కాలక్రమేణా మానవ టెక్నాలజీ కన్నా అత్యాధునిక టెక్నాలజీ కనిపెట్టి భూమి మొత్తాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసే క్రమంలో మేము వచ్చి భూమి మీద కొత్త కొత్త వైరస్లని కనిపెట్టి ఇక్కడి జనాభాని నెమ్మదిగా నిర్మూలించాలని మా పథకం. అంటే ఇప్పుడు మనుషులందరినీ చంపేసి భూమిని మీరు ఆక్రమించుకోవాలనుకున్నారా? అవును, మేము అనుకున్న పథకం బాగానే మొదలుపెట్టాం. కానీ మీరు కనిపెట్టిన టైం మిషన్ ఉపయోగించి ఆ వైరస్ను మేము తయారు చేయకుండా ఆపి మా జాతి మీద దాడి చేసి మీ మానవులు మా జాతిని నాశనం చేస్తారు. అందుకే అదంతా జరగకుండా ఆపడానికి మేమిక్కడికి వచ్చాం. కానీ టైం మిషన్ మీ దగ్గర లేదు కదా, మరి మీరు మేమున్న కాలానికి ఎలా వచ్చారు? మీరు టైం మిషన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రత అయితే పెంచారు, కానీ మనిషి గుణం మారదు కదా. మనిషి బుద్ధే అంతా. మేము శత్రులని తెలిసినా డబ్బుకో బతకాలన్న ఆశకో మనిషి లొంగిపోతాడు కదా. అందుకనే దానిని కాపలా కాసే కొంతమందికి లెక్కలేనంత బంగారం ఆశ చూపించి ఆ టైం మిషన్ని ఒక్కసారి వాడడానికి ఒప్పించాం. అలాగే ఇక్కడికి వచ్చాం. కానీ అనుకోకుండా ఈ విషయం ఈ మనుషులకు తెలిసిపోయి వాళ్ళు మమ్మల్ని వేటాడుతూ మా వెనకే వచ్చారు. అది విన్న అర్జున్ అతన్ని అక్కడే బంధించి బయటకు వస్తాడు. అతను చెప్పిందంతా వివరంగా తన స్నేహితులకు మహారాజుకి చెప్తాడు. అసలు మీరు చెప్తుంది నాకు నమ్మశక్యంగా లేదు. మీరే భవిష్యత్తు కాలం నుండి ఇక్కడికి వచ్చారనుకుంటే మీకు భవిష్యత్తు కాలం నుండి వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చారా? అవును మహారాజా, మాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఆ తర్వాత వారందరూ కలిసి బయటకు వెళ్తారు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మహారాజా. జ్యోతి మహారాజుతో మాట్లాడుతూ ఉండగా ఆ దొంగల నాయకుడు తనకున్న కట్లు విడిపించుకొని ఒక చిన్న టాబ్లెట్ లాంటిది తీసి భటుల మీదకు విసురుతాడు. అప్పుడది బాంబులాగా పేలుతుంది. అదే సరైన సమయమని ఆ దొంగలందరూ అక్కడి నుండి పారిపోవడానికి చూస్తారు. వెంటనే మహారాజు భటులను హెచ్చరిస్తాడు. భటులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ
వారు టాబ్లెట్ లాంటి చిన్న చిన్న వస్తువులను భటుల మీదకు విసరడంతో అవి బాంబుల్లాగా పేలి భటులు చనిపోతూ ఉంటారు. పవన్ తన శక్తితో వేగంగా పరిగెడుతూ వీలైనంత మంది భటులను కాపాడుతూ ఉంటాడు. అర్జున్ కూడా తనకు దొరికిన ఒక్కొక్క దొంగను పట్టుకొని గట్టిగా కొడుతూ ఉంటాడు. కానీ మిగతా దొంగలు ఆపకుండా బాంబులు వేస్తూ ఉండడంతో కొంతమంది సైనికులు చనిపోతుంటారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి మహారాజు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. జ్యోతికి, రాజాకి ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటారు. అరే పవన్, ఈ దొంగలందరినీ వీలైనంత వేగంగా ఒకే దగ్గరికి తీసుకువచ్చి అంతే వేగంతో మా దగ్గరకు వచ్చాయి. జ్యోతి చెప్పినట్టే పవన్ వాళ్లందరినీ ఒకచోటికి లాక్కొచ్చి నిలబెడతాడు. వెంటనే అర్జున్ వాళ్ళని తాడుతో కదల్లేకుండా కట్టేస్తాడు. జ్యోతి వెంటనే ఒక పోర్టల్ ఓపెన్ చేస్తే అర్జున్ వాళ్లందరినీ పట్టుకొని ఆ పోర్టల్లోకి విసిరేస్తాడు. జ్యోతి, ఆ పోర్టల్ వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తుంది? తెలియదురా, కంగారులో నేను అసలు ఏ కాలానికి పోర్టల్ ఓపెన్ చేశానో నాకే అర్థం కాలేదు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడడమే ముఖ్యం అనిపించి మిగతా విషయాలు ఏమీ ఆలోచించలేదు. అక్కడ చనిపోయిన సైనికులను చూసి వాళ్లందరూ బాధపడుతూ కూర్చుంటారు. మన కోసం వీళ్ళందరూ చనిపోయారు. నాకు చాలా బాధగా ఉంది. మనకెందుకీ పవర్స్ వచ్చాయని అనిపిస్తోంది. వీటి వల్లే కదా ఇన్ని అనర్థాలు జరిగాయి. బాధపడకు అర్జున్, మీకు వచ్చిన శక్తులు యాదృచ్ఛికంగా వచ్చాయి అంతే తప్ప మీరు కోరుకోలేదు కదా. అంటే లోకానికి ఏదో మంచి జరగటానికి మీ ద్వారా ఆ దేవుడే ఒక పునాది వేసినట్టున్నాడు. మీరు తయారు చేసిన యంత్రం భవిష్యత్తులో కూడా చాలా మందిని కాపాడడానికి ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్పారు కదా. కానీ మహారాజా, మా భవిష్యత్తు కోసం మీ సైనికులు ప్రాణాలు అర్పించారు. దానికి నాకు ఎంతో బాధగా ఉంది. అదేం ఆలోచించకండి, ముందు మీరు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళండి. ఇంతలో అక్కడికి ఒక భటుడు వస్తాడు. మహారాజు కారాగారంలో మరో దొంగ ఉన్నాడు కదా, వాడిని కూడా తీసుకెళ్లమని చెప్పండి. లేకపోతే వాడిని ఆపే శక్తి మనకి లేదు. ఒకవేళ వాడి దగ్గర కూడా ఇలాంటి విస్ఫోటక పదార్థాలు ఉంటే ఇంకొంతమంది సైనికులను మనం కోల్పోతాం. మహారాజా, మీకా పరిస్థితి రానివ్వం. ఇప్పుడే వాడిని తీసుకుని మేము వేరే ప్రదేశానికి వెళ్తాము అని చెప్పి జ్యోతి మళ్లీ ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది. దాంతో వాళ్లు ప్రస్తుతం ఉన్న కాలానికి వచ్చేస్తారు. జ్యోతి ఇంటి వెనకాల ఉన్న కార్ షెడ్లో ఆ దొంగని ఇనుప గొలుసులతో బంధిస్తారు. వాడు అటూ ఇటూ కదలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని వాడు మాట్లాడకుండా నోటికి గుడ్డలు కూడా పెడతారు. అరే, వీణ్ణెంతో కాలం ఇక్కడ దాచలేము. పోలీసులకు పట్టిద్దామంటే వాళ్ళు ఖచ్చితంగా మనం చెప్పే ఒక్క విషయం కూడా నమ్మరు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వీడు ఏందాకా ఒక విషయం చెప్పాడు గుర్తుందా? వీళ్ళని చంపడానికి వీళ్ళ శత్రువులు కూడా ఈ కాలానికి వచ్చారని అన్నాడు కదా. ఒకవేళ మనం వాళ్ళని గనుక పట్టుకొని వీడిని వాళ్ళకి అప్పగిస్తే మిగతా పనులన్నీ వాళ్ళే చూసుకుంటారు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. కానీ వాళ్ళని ఎలా పట్టుకోవాలి? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు గుడిలో దాక్కున్నారు కదా, అది వీళ్ళకి సురక్షితమైన ప్రదేశమని కూడా చెప్పారు. నాకు తెలిసి వీళ్ళ శత్రువులు కూడా అక్కడే ఎక్కడైనా వీళ్ళని పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారేమో అనిపిస్తుంది. అది నిజమే. తొందరగా అక్కడికి వెళ్ళి వెతుకుదాం పదండి. మరి వీడి పరిస్థితి ఏంటి? వీడిని ఇలాగే వదిలేద్దామా? ఎవరైనా చూస్తే? అదిగో ఆ కారు చూడండి, అది ఎందుకు పనికిరాదని ఒక మూలన పడేశాం. దాని దగ్గరకు ఎవ్వరూ వెళ్లరు. వీణ్ణి ఇలాగే ఆ కారు డిక్కీలో పడేద్దాం. మనం వచ్చే వరకు అక్కడే ఉంటాడు. జ్యోతి చెప్పినట్టుగానే అర్జున్ వాడిని లేపి కారు డిక్కీలో పడేసి డిక్కీకి తాళం వేస్తాడు. ఆ తర్వాత వాళ్లందరూ కలిసి మళ్లీ గుడి దగ్గరకు వెళ్తారు. గుడి దగ్గర ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం కొత్త ఆకారంలో ఎవరైనా కనిపిస్తారేమోనని వెతుకుతూ ఉంటారు. అలా ఎంతసేపు వెతికినా వారికి ఎవరూ కనిపించరు. రాజా తనకి ఎదురైన ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా గమనించి అతని మనసులో ఎవరైనా వింత వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నారేమో తెలుసుకునేవాడు. అలా ఎంత ప్రయత్నించినా ఒకరి దగ్గర నుండి కూడా ఎటువంటి సమాచారం దొరకదు. అరే, మనం ఈ దొంగల్ని పట్టుకుని ఒక వ్యాన్లో తీసుకెళ్తున్నాం కదా, బహుశా వాళ్ళు మనల్ని ఫాలో అయ్యారేమో. ఆ వ్యాన్ వెళ్ళిన దారిలో కూడా వెతుకుదామా? అవునరా, వాళ్ళ గురించి ఆచూకీ దొరికే ఏ ఒక్క ప్రదేశాన్ని మనం విడిచిపెట్టకుండా వెతుకుదాం. వాళ్ళు మనకు దొరికితే కానీ మన సమస్యకు పరిష్కారం దొరికేలా లేదు. ఇలా వాళ్ళందరూ హడావిడిగా ఆ వ్యాన్ వెళ్లిన దారిలో వెతుకుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి మరో వ్యాన్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి కొంతమంది పోలీసులు దిగుతారు. దీనంతటికీ కారణం వీళ్లే. ముందు వీళ్ళని లోపలేస్తే విషయాలన్నీ బయటకొస్తాయి. అరెస్ట్ చేయండి వీళ్ళని. పోలీస్ ఆఫీసర్ వాళ్లందర్నీ పట్టుకుని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. వాళ్ళని అక్కడే ఉన్న ఒక సెల్లో బంధిస్తారు. సార్, మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి. చాలా ముఖ్యమైన పనుంది. వదిలేస్తే ఎవరిని చంపదామని అనుకుంటున్నారు? అసలు ఆ గుడిలో దాక్కున్న వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? వాళ్ళను చూస్తే టెర్రరిస్ట్ లాగా అనిపిస్తున్నారు.
మిమ్మల్ని చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఏదేమైనా సరే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా పై ఆఫీసర్ రావాలి. అప్పటి వరకు ఇక్కడే పడుండండి. అరే ఏంట్రా అన్నీ ఇలా జరుగుతున్నాయి? మంచి చేయడానికి వెళ్ళి మనం ఇరుక్కున్నాం. ఇదంతా నీ వల్లేరా. నువ్వు చెప్పడం వల్లే కదా మనం ఇక్కడికొచ్చాం. అరే పవన్, అలా మాట్లాడకు. అసలు వాడి మీద హత్యాయత్నం జరగబట్టే కదా మనకి ప్రాణాపాయం ఉందని తెలిసింది. వాడు చెప్పకపోతే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగా వాడికేమైనా అయితే మనం ఇలాగే చూస్తూ కూర్చుంటామా? సరే సరే, ముందు మనం ఇక్కడి నుండి ఎలాగోలా బయటపడాలి. దానికి ఏదైనా మార్గం ఉంటే చూడు. జ్యోతి, నువ్విక్కడి నుంచి పోర్టల్ ఓపెన్ చేస్తే మనం ఆ పోర్టల్ ద్వారా బయటికి వెళ్ళిపోవచ్చు. త్వరగా పోర్టల్ ఓపెన్ చేయి. అరే, ఇప్పుడు నేను పోర్టల్ ఓపెన్ చేసి ఇక్కడ్నుంచి మనం వెళ్ళిపోతే మన మీద వాళ్ళకి ఇంకా అనుమానం పెరుగుతుంది. మన శక్తుల గురించి వీళ్ళకి అర్థమైపోతుంది. అవును జ్యోతి, మనం వీళ్ళ ముందు ఏం చేసినా వీళ్ళు మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళని విచారణ పేరుతో నానా ఇబ్బందులు పెడతారు. చీకటి పడే వరకు మనం ఓపిక పడదాము. ఆ తర్వాత ఎలాగోలా బయటపడదాం. పవన్ చెప్పింది కూడా నిజమే అనుకుంటూ వారందరూ చీకటి పడే వరకు చూస్తూ ఉంటారు. చీకటి పడిన తర్వాత ఆ పోలీసులలో చాలామంది ఇంటికి వెళ్తారు. కొంతమంది స్టేషన్ బయట కాపలాగా ఉంటారు. ఆ సమయంలో అర్జున్ తన బలంతో తన చేతికి ఉన్న సంకెళ్లను తెంచుకుంటాడు. ఆ తర్వాత మిగతా ముగ్గురి సంకెళ్లను కూడా తీస్తాడు. జ్యోతి అక్కడ ఒక పోర్టల్ ఓపెన్ చేసి తమ ఇంటి కార్ షెడ్ దగ్గరకు తీసుకొని వస్తుంది. అయితే అక్కడ డిక్కీలో వాళ్లు దాచిపెట్టిన దొంగ మాత్రం ఉండడు. అప్పుడే టీవీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. నగరంలో పలుచోట్ల వరుసగా జరిగిన బాంబు పేలిళ్లు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. 2 రోజుల క్రితం లక్ష్మీనరసింహస్వామి గుడిలో దాక్కున్న వ్యక్తులే ఈ బాంబు పేలుళ్లకు కారణమని తెలుస్తోంది. ఆ వార్తలు విన్న నలుగురు ఉలిక్కి పడతారు. కంగారులో నేను ఓపెన్ చేసిన పోర్టల్ ఏ కాలానికి తీసుకువచ్చిందో అర్థమవ్వట్లేదు. ఆ దొంగలు మళ్ళీ ఇక్కడికే వచ్చారా, లేదా వేరే కాలంలో ఇదంతా జరుగుతుందా అని అనుకుంటూ వాళ్లందరూ షాక్లో ఉండిపోతారు. కార్ షెడ్డులోనూ ఆ చుట్టుపక్కల ఆ దొంగ కోసం పిచ్చి పట్టినట్టుగా వెతుకుతూ ఉంటారు. అప్పుడక్కడికి జ్యోతి తండ్రి ఆనంద్ వస్తాడు. ఆయన్ని చూసి వాళ్లు ఇంకా కంగారు పడతారు. మీరు తిరిగొచ్చినప్పటి నుంచి మీ నలుగురిని గమనిస్తూనే ఉన్నాను. ప్రతి చిన్నదానికి కంగారు పడుతున్నారు. అందరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు. అదేం లేదంకుల్, సరదాగా ట్రిప్స్కి వెళ్తున్నామంతే. మీకు తెలియందేముంది? పవన్ అలా అనగానే అతని చెంప మీద చెళ్ళున కొడతాడు ఆనంద్. చెప్పిన అబద్ధాలు చాలు. ఇకనైనా నిజం చెప్పండి. ఎవరినో తీసుకొచ్చి కార్ డిక్కీలో దాచారు. అసలు మీరేం చేస్తున్నారు? ఇంకా ఎంతమందిని కిడ్నాప్ చేశారు? చెప్తారా, లేకపోతే నేనే పోలీసులను పిలవనా? నాన్నా, నిజం చెప్తాం. విన్న తర్వాత నువ్వేం చేస్తావో నీ ఇష్టం. జ్యోతి టైం మిషన్ దగ్గర నుండి జరిగినదంతా చెప్తుంది. అది నాన్నా జరిగింది. మేము ఎవరికీ హాని చేయలేదు. కాని మాకున్న ఈ శక్తుల వల్ల మమ్మల్నే కొంతమంది చంపాలని చూస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేక ఎంత బాధపడుతున్నామో. ఆ కార్ డిక్కీలో దాచామని అన్నారు కదా, వాడు కూడా మమ్మల్ని చంపడానికి వచ్చినవాడే. అయ్యో, ఈ విషయం తెలియక పెద్ద పొరపాటు చేశానే. ఏం చేశారు నాన్నా? కార్ షెడ్లో నుండి అదే పనిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటే వచ్చి చూశాను. కార్ డిక్కీ నుండి సౌండ్ వస్తుంటే ఓపెన్ చేసి చూశా. చూసి ఏం చేశారు? ఆనంద్ కార్ డిక్కీ ఓపెన్ చేస్తాడు. అందులో దొంగ కట్టేసి ఉంటాడు. ఎవరు నువ్వు? ఎవరు కట్టేశారు నిన్నిక్కడ? ఆ దొంగ మూతికి పెట్టిన గుడ్డ తీయమని మూలుగుతూ ఉంటాడు. అప్పుడు ఆనంద్ అది తీసేస్తాడు. మీ అమ్మాయి, ఆమె స్నేహితులు కలిసి నన్ను కిడ్నాప్ చేశారు. దయచేసి నన్ను వదిలిపెట్టండి. వాళ్ళెందుకు అలా చేస్తారు? వాళ్ళకి మనుషులను కిడ్నాప్ చేసే గ్యాంగ్తో సంబంధాలున్నాయి. నేను అది కనిపెట్టానని నన్ను ఇక్కడే దాచిపెట్టారు. దయచేసి నన్ను వదిలేయండి. నేను ఈ విషయం ఎవరితోనో చెప్పను. అతన్ని చూసి జాలిపడి ఆనంద్ అతన్ని వదిలేస్తాడు. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి నాన్నా? వాడిప్పుడు ఇంతమంది మనుషులలో ఎవరినైనా ఏమైనా చేస్తే? ఇలాంటివి ఏమీ జరగకూడదని వాడిని దాచిపెట్టాం. అమ్మా జ్యోతి, బాధపడకు. మీరు ఇప్పుడు మామూలు మనుషులు కాదు. మీరు సూపర్ హీరోస్. మీకున్న శక్తులు ఉపయోగించి వాడిని పట్టుకోండి. మీ శక్తులను మీరు తక్కువ అంచనా వేయవద్దు. ఇంకొక విషయం, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తప్పేమీ చెయ్యలేదు. తప్పు చేయనివాడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా.
చాలా థ్యాంక్స్ నాన్న. మీరొక్కరే మమ్మల్ని అర్థం చేసుకున్నారు. సారీరా పవన్, తప్పుగా అర్థం చేసుకుని నీ మీద చెయ్యి చేసుకున్నాను. ఊరుకోండి అంకుల్, ఇప్పుడు ఆ దొంగను పట్టుకొస్తాం. వాడికి మీ స్టైల్లో 4 పీకండి. సరేరా. ఉరిమే ఉత్సాహంతో నలుగురు బయటకొస్తారు. వీళ్లకి దారి చూపించడానికి అన్నట్టు ఆకాశంలో పెద్ద మెరుపు మెరుస్తుంది. పవన్, రాజా వాళ్ల శక్తులను ఉపయోగించి అంతా గాలిస్తూ ఉంటారు. జ్యోతి, అర్జున్ కూడా బైకు మీద తిరుగుతూ అంతా వెతకడం మొదలు పెడతారు. పవన్ తనకున్న శక్తితో చాలా వేగంగా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు. అయితే పవన్ అంత వేగంగా ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా పవన్ కొన్ని ప్రదేశాల్లో ఒకే వ్యక్తి ఉండడం గమనించాడు. ఎవరో అతనిని గమనిస్తున్నట్టు అనిపిస్తుంది పవన్కి. నేను వెళ్లే స్పీడ్కి నన్ను ఎవరూ అందుకోలేరు. కాని ఇతనెవరు? నేను వెళ్ళిన చోట ఎలా ఉంటున్నాడు? బహుశా ఆ దొంగలను పట్టుకోవడానికి భవిష్యత్తు నుండి వచ్చిన వాళ్ళల్లో ఇతను ఒకడై ఉండొచ్చు. దొంగలను పట్టుకోవడానికి భవిష్యత్తు నుండి వచ్చిన వాళ్లు వీళ్లే అనిపించి పవన్ వాళ్ల దగ్గరికెళ్తాడు అని అనుకుని వచ్చి అతని ఎదురుగా నిలబడతాడు పవన్. అకస్మాత్తుగా వచ్చిన పవన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక ఎక్కడికి పారిపోవాలో తెలియక చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. ఎవరు నువ్వు? నన్నెందుకు ఫాలో అవుతున్నావు? నా పేరు కార్లోస్. మిస్టర్ పవన్, నా పేరు నీకెలా తెలుసు? నేను మీ ఫ్యాన్ని. మీరు మాకు ఇన్స్పిరేషన్. మిమ్మల్ని కలవకూడదని తెలిసినా మీరంటే ఉన్న ఇష్టంతో మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఆ టైం మిషన్ తయారు చేసింది మీరే అని కూడా నాకు తెలుసు. నాకు ఫ్యానా? కాని నువ్వెలా ఇంత వేగంగా నా వెనక రాగలుగుతున్నావు? నేను మీ అంత వేగంగా వెళ్ళలేను. కానీ ఈరోజు మీరు ఎక్కడెక్కడికి వెళ్లారో నాకు ముందే తెలుసు. ఎందుకంటే మేము మీ భవిష్యత్ నుంచి వచ్చాం కాబట్టి. అందుకే మీరు వెళ్లే ప్రదేశాల్లో కొన్నింటికి మీకన్నా ముందు వచ్చి మీకోసం వెయిట్ చేస్తున్నా. ఇంకేం తెలుసు మరి నీకు? మీరు మేము వెతికేది ఒకరి గురించే. మిమ్మల్ని చంపడానికే వాళ్ళు వచ్చారు. వాళ్ళ చేతిలో చాలా మంది అమాయకులు చనిపోయారు. అవును, మాకు దొరికిన ఒక్కడు కూడా పారిపోయాడు. వాడిని పట్టుకోవడానికే ఇదంతా వెతుకుతున్నాం. వాళ్ళని పట్టుకోవడం కంటే వాళ్ళ వల్ల ఎవరూ బాధపడకుండా చూడడమే ముఖ్యం. వాళ్ళని చంపడమే ముఖ్యం అనుకుంటే ఈ పాటికి చంపేసేవాళ్ళం. కానీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అమాయకులైన ప్రజలను అడ్డు పెట్టుకుంటున్నారు. అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ముందు మనం ఏదైనా నిర్మానుష్య ప్రదేశానికి వెళ్తాం పదండి. అక్కడ మిగతా వివరాలు చెప్తాను. సరే పదండి. పవన్ తన స్నేహితులకు ఫోన్ చేసి వాళ్లని కూడా రమ్మని చెప్తాడు. కాసేపటికి అందరూ ఒక రహస్య ప్రదేశంలో కలుసుకుంటారు. కార్లోస్ తనతో వచ్చిన వాళ్లని పవన్ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాడు. మామూలుగా అయితే భవిష్యత్తు నుండి వచ్చిన వాళ్ళని చూస్తే ఆశ్చర్యం కలిగేదేమో. కానీ ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కార్లోస్. మీరు ఈ ప్రపంచానికి చాలా సహాయం చేశారు. అది మీకు ఇప్పుడు తెలియదు. మీ మేలు పొందిన వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉంటారు. మీరు చెప్పేది ఏమీ నాకు అర్థం కావట్లేదు. వివరంగా చెప్తా వినండి. ఇప్పుడు మీరు ఉన్న భారతదేశం అన్నింటికీ అనువైనది. కానీ భవిష్యత్తులో అలా కాదు. రష్యా ఉక్రెయిన్ మొదలుపెట్టిన యుద్ధం పెరిగి పెరిగి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తోంది. ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న దేశాలు, సైన్యం తక్కువగా ఉన్న దేశాలు చాలా వరకు అంతరించిపోతాయి. అండమాన్ నికోబార్ లాంటి దీవులు అయితే ఒకప్పుడు ఉండేవి అని మాత్రమే చదువుకునేవాళ్లం. అయితే ఆ దీవుల్లో పర్లీలు అనే ఒక ఆటవిక తెగ ఉండేవారు. ప్రపంచానికి వీలైనంత దూరంగా బ్రతికేవారు. కాని అండమాన్ మీద కూడా అణుబాంబులు ప్రయోగించేసరికి తప్పక ప్రజల్లోకి వచ్చేశారు. వాళ్ళ నాయకుడు వార్నర్. అదే సమయంలో భారతదేశంలో జరవాలు అనే జాతివాళ్లు ఉండేవారు. వీరి నాయకుడు స్కందన్. ఆయన దేశంలో మిగిలిన వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, అందరినీ ఏకం చేస్తూ దేశాన్ని మళ్లీ నిర్మించుకోవాలని ప్రజలకు కావాల్సిన సహాయం చేస్తుండేవాడు. ప్రశాంతంగా ఉండే తమ జాతి వాళ్లకు ఇప్పుడు చోటు లేకుండా చేశారని వార్నర్ అనుకున్నాడు. తమ జాతి ఇకపై దాక్కునేవారిగా కాకుండా ప్రపంచాన్ని శాసించే జాతిగా తయారవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు మాత్రమే నయం చేయగలిగిన రోగాలను ప్రజలకు అంటించేవారు. ఆ రోగాలకు వారే మందు తయారు చేసి ఆ మందు ప్రజలకు ఇవ్వడానికి ప్రజలను బానిసలుగా చేసుకుని వారికి మందు ఇచ్చేవారు. దీనిని స్కందన్ ఎదురించి మీరు తయారు చేసిన టైం మిషన్ సహాయంతో గతంలోకి వెళ్లి వాటి మందు కనుక్కొని ప్రజలందరికీ ఇచ్చేవాడు. ఇలాంటి సమయంలో వార్నర్ మందులకు చిక్కని సరికొత్త వైరస్ ఒకటి తయారు చేశాడు. అంతేకాకుండా టైం మిషన్ని
దాన్ని తయారు చేసిన మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేయటానికి అతని మనుషులను పంపించాడు. వారిని అంతం చేసి మిమ్మల్ని కాపాడాలని మేమిక్కడికి వచ్చాం. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసే ఉంటుంది. ఓసే జ్యోతి, నువ్వు ఆ టైం మిషన్ కనిపెట్టకుండా ఉంటే ఎంత హాయిగా ఉండేదో కదా. ఇప్పుడు చూడు, మనం గతానికి వెళ్తే మన భవిష్యత్తు నుండి వీళ్ళొచ్చారు. వీళ్ళేమైనా సరదాగా రామోజీ ఫిలిం సిటీ చూసి వెళ్ళడానికి వచ్చారా అంటే అదీ లేదు. వస్తూ విలన్లను వెంటేసుకొని వచ్చారు. పోనీ వాళ్ళేమైనా చిల్లర దొంగతనాలు చేసే గ్యాంగ్గా అనుకుంటే అది కూడా కాదు. ఏకంగా వైరస్లనే సృష్టిస్తున్నారంట. నిన్నగాక మొన్ననే కదా ఆ చైనా వాళ్ళు కరోనాను ప్రపంచం మీదికి వదిలితే అంతా లాక్డౌన్ చేసుకొని కూర్చున్నాం. ఇప్పుడు ఈ వైరస్ వస్తే ఏం చేయాలి? భూమిని వదిలేసి వెళ్ళాలా? రాజా, నీ వెటకారం ఆపు. చేయాల్సిన పని గురించి ఆలోచించు. ఏం చేయాలో అర్థమైతే అదే చేస్తాను కదా. ఇంకా ఈ సోదెందుకు చెప్తాను? అప్పుడక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతనెవరో కాదు, జ్యోతి వాళ్లు మాయమైనప్పుడు వాళ్ళని వెతికిన ఎస్ఐ. ఏం పిల్లలు, ఇంకా మీ కథలు చెప్పే ప్రోగ్రాం అవ్వలేదా? కొంచెం గ్యాప్ ఇవ్వనరా. మీరు తిరిగొచ్చినప్పుడు మొదలుపెట్టారు, ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నారు. కథలు చెప్పడమేంటి సార్? ఏమంటున్నారు మీరు? రావమ్మ రచయిత్రి, నీకు ఉత్తమ కథా రచయితగా సన్మానం చేయాలి. ఎట్టెట్టా హెలికాప్టర్లో మిమ్మల్ని తీసుకెళ్తుంటే పైలట్ను కొట్టి కిందకు దూకారా? ఇప్పటికైనా నిజం చెప్పండి. రామచంద్ర ప్రభు, ప్రతి మనిషికి ఒక్కోసారి మేము చెప్పలేమండి. కావాలంటే ఇప్పటివరకు జరిగిందంతా న్యూ స్టోరీ కింగ్డమ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసుకోండి. ఓహ్, చూశానురా అబ్బాయిలు, ఇదా అసలు కథ. మరి ఆ రోజే చెప్పొచ్చుగా టైం మిషన్ అని. చెప్తే నమ్ముతారా ఏంటి? సరే సరే, ఇప్పుడు నమ్ముతున్నాను కదా. నాకింకో ఫ్రెష్ డౌట్ వచ్చింది. దీనికి ఆన్సర్ ఇంకా ఎవరూ చెప్పలేదు. మహానుభావ, ఇప్పటికే మమ్మల్ని చంపడానికి బార్లీలంట ఎవరో చూస్తున్నారు. అది బార్లీ కాదురా బాబు, వర్లీలు. సరే, ఎవరో ఒకరులేండి. వాళ్ళు మా మీద బాంబులు విసురుతుంటే వాళ్ళని పట్టుకొని మీరు బార్లియా వర్లియా అని అడగలేం కదా. మీరేమైనా చెప్పండి, నా డౌట్ క్లియర్ అయ్యే వరకు ఎవరిని వదలను. చెప్పండి సార్, ఏంటి మీ డౌట్? ఇప్పుడు ఈ కార్లోస్ చెప్పినట్టు వీళ్ళు ఫ్యూచర్ నుండి వెనక్కి వచ్చారు అనుకుందాం. కానీ మీరు ఇంకా రెండో టైం మిషన్ కనిపెట్టలేదు కదా. వాళ్ళేమో మీరు కనిపెట్టిన రెండో టైం మిషన్ నుంచి వచ్చారు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చంపేస్తే రెండో టైం మిషన్ అనేదే ఉండదు కదా. అలాంటప్పుడు భవిష్యత్తులో లేని ఆ టైం మిషన్ని వాడి వాళ్ళు వెనక్కి ఎలా వస్తారు మళ్ళీ? ఈ ప్రశ్నకు వాళ్ళకి సమాధానం తెలియదులేండి. నేను క్లియర్గా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు తెలిసిన దాని ప్రకారం టైం అనేది ఒక స్ట్రైట్ లైన్ అనుకుంటాం. వీళ్ళు కనిపెట్టిన టైం మిషన్ ద్వారా ముందుకు లేదా వెనక్కి వెళ్ళొచ్చు. అంటే మనం ఎన్నిసార్లు ముందుకు వెనక్కు వెళ్ళినా మనం గతంలో కానీ లేదా భవిష్యత్తులో కానీ లేదా ప్రస్తుత కాలంలో మాత్రమే ఉంటాం. ఒకవేళ ఈ టైం మిషన్ ద్వారా మీరు భవిష్యత్తుకు వెళ్లారనుకోండి, మీ భవిష్యత్తులో ఉన్నా కూడా మీ వయస్సు ఇప్పుడు ఎంతుందో అంతే ఉంటుంది. పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. కానీ ఈ టైం మిషన్ని మీ తర్వాత తరం వాళ్ళు కొంచెం మార్చి టైం రిఫ్లెక్షన్ యాడ్ చేశారు. అంటే ఈ స్ట్రైట్ లైన్ కాకుండా కర్వ్ లైన్ అన్నమాట. ఈ రిఫ్లెక్షన్ ద్వారా మీరు భవిష్యత్తులోకి వెళ్లారనుకోండి, భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఉన్న మిమ్మల్ని మీరే కలుసుకోవచ్చన్నమాట. ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర జరగబోయే దాన్ని మార్చి ఇంకో పాయింట్ ఆఫ్ టైం దగ్గర కలుపుతాం. దానివల్ల మీ ప్రస్తుత కాలంలో మార్పు అయితే రాదు, కానీ భవిష్యత్తులో మార్పు వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇంతకీ ఇప్పుడు నేనెక్కడున్నాను? భవిష్యత్తులోనా గతంలోనా? మీకేమీ అర్థం కానట్టుంది. మళ్ళీ మొదటి నుండి చెప్పమంటారా? అమ్మో, మళ్ళీ ఫస్ట్ నుండా? నా వల్ల కాదు. అసలు మీరు ఎందుకు వచ్చారో మర్చిపోయారా? వర్లీలను పట్టుకోకుండా ఏంటి మీటింగ్లో? పదండి పట్టుకుందాం. అవునవును, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. పదండి. జ్యోతి, నిజంగా వాళ్ళు ఈ కాలానికి వచ్చారా, లేకపోతే ఎటైనా వెళ్ళారంటావా? లేదురా, ఈ కాలానికే వచ్చారు. ఈ సిటీలో చాలా చోట్ల సీసీ కెమెరాలున్నాయి. మా కంట్రోల్ రూమ్లో లైవ్ ప్లే అవుతాయి. అక్కడికెళ్ళి చూస్తే మనకి ఏదో ఒక క్లూ దొరుకుతుంది. పదండి. ఇవిగోండి, ఇవి అడ్వాన్స్ మైక్రోఫోన్స్. అందరూ చెవిలో పెట్టుకోండి. మాట్లాడే ముందు ఒకసారి ట్యాప్ చేయండి, అప్పుడు అందరికీ వినిపిస్తుంది. అవి తీసుకొని అందరూ చెవిలో పెట్టుకుంటారు. ఆ ఎస్ఐతో పాటు జ్యోతి, రాజా వెళ్తారు. మిగతా ఇద్దరు కార్లోస్తో కలిసి బయట వెతకడానికి వెళ్తారు.
కంట్రోల్ రూమ్కి వెళ్లి అక్కడున్న మానిటర్స్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అంతా పరిశీలిస్తూ ఉంటారు. అలా చాలాసేపు అక్కడున్న లైవ్ ఫీడ్ అంతా గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటారు. ఎంత వెతికినా వర్లీలు మాత్రం కనిపించట్లేదు. సార్, అసలు మన సిటీలో ఎన్ని కెమెరాలుంటాయి సార్? ఎన్నంటే ఏం చెప్తాం, లక్షల్లో ఉంటాయి. నాకెందుకో ఇది జరిగే పనిలా అనిపించట్లేదు సార్. వాళ్ళు మా కోసం వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మా కోసం వెతుకుతూనే ఉంటారు కదా. ఒకవేళ మేం పలానా చోట ఉన్నామని వాళ్ళకి తెలిసేలా చేస్తే వాళ్ళే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు కదా. మీరు ఎక్కడున్నారో వాళ్ళకి ఎలా చెప్తావు? మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తున్నట్టు మీడియాకి చెప్పండి చాలు, మిగతా పని వాళ్లే చూసుకుంటారు. 5 నిమిషాల తర్వాత టీవీలో న్యూస్ వస్తుంది. హైదరాబాదులో కిడ్నాపుల కలకలం. 4 కాలేజ్ స్టూడెంట్స్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం వీళ్లని న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి కోర్టుకు తీసుకెళ్తున్నారు. వీళ్లకు రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫైనల్ డెస్టినేషన్ ఛానల్. ఎస్ఐ జ్యోతి, రాజా ఒక పోలీస్ వ్యాన్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళని వెనుక మరో వ్యాన్లో రాజా, పవన్, కార్లోస్ అతని మనుషులు ఫాలో అవుతూ ఉంటారు. జ్యోతి, బీ అలర్ట్. వాళ్ళు ఏ క్షణంలో అయినా దాడి చేసే అవకాశం ఉంది. పవన్ అలా చెప్తూ ఉండగానే ఒక బాంబు వచ్చి పోలీస్ వ్యాన్ ముందు పడుతుంది. ఆ బాంబు పేలి వ్యాన్ పైకి ఎగిరి కింద పడుతుంది. వెంటనే వర్లీలు వచ్చి ఆ వ్యాన్ను చుట్టుముడతారు. వాళ్ల చేతిలో గన్స్ కూడా ఉంటాయి. ఎస్ఐ వెంటనే వాళ్ల దగ్గర ఉన్న బుల్లెట్ షీల్డ్ అడ్డంగా పెడతాడు. వర్లీలు గన్ ఫైర్ చేస్తూనే ఉంటారు. అప్పుడు పవన్ వెనక వ్యాన్లో నుండి దిగి ఆ గన్లు లాక్కోవడానికి వెళ్తాడు. అయితే వాళ్ళు పవన్ వైపు తిరిగి ఫైర్ చేస్తారు. అప్పుడు అర్జున్ తన దగ్గర ఉన్న బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ ని పవన్ వైపుకు విసురుతాడు. పవన్ పరిగెత్తినంత దూరం ఆ షీల్డ్ పవన్ కి ప్యారలల్ గా ట్రావెల్ చేసి అతనికి బుల్లెట్స్ తగలకుండా కాపాడుతుంది. పోలీసులు తిరిగి వర్లీల మీదకు ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా గన్ పేల్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అర్జున్ ఇంకో షీల్డ్ తీసుకుని బలమంతా ఉపయోగించి వర్లీల మీదకు విసురుతాడు. దాంతో వాళ్లందరూ కింద పడతారు. కార్లోస్ వెళ్లి వర్లీలలో ఒకడిని పట్టుకుంటాడు. పవన్ కూడా వెళ్లి ఇంకొకడిని పట్టుకుంటాడు. కానీ అతను పవన్ను ఒక్క గుద్దు గుద్దడంతో పవన్ దూరంగా వెళ్లి పడతాడు. అర్జున్కి బాగా కోపం వస్తుంది. వర్లీల దగ్గరికి వెళ్లి కింద పడిన వాళ్ల గన్స్ తీసుకుని దూరంగా విసిరేస్తాడు. వర్లీలు, జరవాలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. పోలీసులు జ్యోతి, పవన్, అర్జున్, రాజా వాళ్లకి చుట్టూ నిలబడి చూస్తూ ఉంటారు. వర్లీల చేతిలో కార్లోస్ బాగా దెబ్బలు తింటాడు. వర్లీల బలం ముందు జరవాలు నిలబడలేక దెబ్బలు తిని కింద పడిపోతారు. వారి శరీరాల నుండి రక్తం కారుతూ ఉంటుంది. కార్లోస్ భయంగా వర్లీల నుండి దూరంగా పాకుతూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి వర్లీలు అతన్ని చుట్టుముడతారు. అప్పుడు కార్లోస్ చేయి తెరిచి అర్జున్ వైపు చూస్తాడు. అర్జున్ తన చేతిలో ఉన్న చిన్న ఆయుధాన్ని కార్లోస్ చేతిలోకి విసురుతాడు. కార్లోస్ ఆ ఎలక్ట్రిక్ ఆయుధాన్ని ఆన్ చేసి తను దూరంగా వస్తాడు. ఆ ఎలక్ట్రిక్ ఆయుధం వర్లీలందరికీ షాక్ ఇస్తుంది. దాన్ని వర్లీలు వదిలించుకోలేరు. ఒక్క అడుగు ముందుకు కూడా వాళ్ళు వేయలేకపోతారు. వెంటనే జ్యోతి పోర్టల్ ఓపెన్ చేస్తుంది. ఆ పోర్టల్ నుండి వర్లీల కోసం ముందుగా సిద్ధం చేసిన ఒక ఐరన్ రూమ్లోకి వాళ్లను పంపిస్తుంది. థ్యాంక్స్ అర్జున్, సరైన టైంకి ఇచ్చావు షాకర్ని. ప్లాన్ ముందే చెప్పావు కాబట్టి సరిగ్గా వర్కౌట్ అయింది కార్లెస్. కానీ ఇదేదో ముందే చేయొచ్చు కదా. వాళ్ళ చేతిలో అన్ని దెబ్బలు తినడం ఎందుకు? ముందు వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు. కానీ మేము దెబ్బలు తిని కింద పడిపోయిన తర్వాత ఇక మేము ఏమీ చేయలేననుకుని వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉన్నారు. ఆ సందర్భం కోసమే ఎదురు చూసి నీ వైపు చూశాను. ఆ తర్వాత అంతా మనం అనుకున్నట్టుగానే జరిగింది. మరిప్పుడు వాళ్ళని ఏం చేయబోతున్నారు? మాతో పాటుగా మా కాలానికి తీసుకువెళ్తాం. కానీ అక్కడ మా నాయకుడు వీళ్ళని చంపేస్తాడు. వీళ్ళని ఇప్పుడు కూడా చంపేయవచ్చు. కానీ మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. థ్యాంక్స్ కార్లోస్. కార్లోస్ వాళ్ళని బంధించిన ఐరన్ రూమ్తో పాటుగా మొత్తం తీసుకొని అక్కడి నుండి ఇంకో పోర్టల్ ద్వారా భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు. అమ్మయ్యా, ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. ఇప్పుడు ఈ మీడియాకి ఏం చెప్పి డైవర్ట్ చేయాలో అర్థం కావట్లేదు. తెలిసిందే కాదు సార్, మీరు మమ్మల్ని తీసుకెళ్తుంటే అసలు కిడ్నాపర్లు వచ్చి లొంగిపోవడంతో మమ్మల్ని వదిలేశారు. అంతే కదా జరిగింది. కాసేపటి తర్వాత హెడ్లైన్స్. కిడ్నాప్ కేసులో కీలక మలుపు. అసలు నిందితులు లొంగిపోవటంతో కాలేజ్ స్టూడెంట్స్ ను విడుదల చేసిన పోలీసులు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫైనల్ డెస్టినేషన్ ఛానల్. సార్, మీ టీవీ వాళ్ళు కిడ్నాప్ అంటున్నారు, కానీ మేము అసలు ఎవరిని కిడ్నాప్ చేశామని చెప్పట్లేదు. ఇప్పుడు మీడియా సంగతి మీకు తెలిసిందే కదా.
వాళ్ళకి 24 గంటలు సెన్సేషన్ కావాలి కానీ సోషలిజం అవసరం లేదు. మీరు త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే వాళ్ళు వచ్చి మీ ముందు మైక్ పెట్టి మోహన్ బాబు గారు చెప్పండి అంటారు. అమ్మో, ఆయనకున్నంత ధైర్యం మాకు లేదండి. మేమిప్పుడే బయలుదేరతాం. ఆ తరువాత వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. కొన్ని రోజులు మామూలుగా గడిచిపోతాయి. రాజా వాళ్ల చదువు కూడా కంప్లీట్ అయిపోతుంది. మంచి జాబ్ తెచ్చుకొని ఫ్యామిలీని బాగా చూసుకోవాలని అందరూ అనుకుంటారు. ఎరా, మనం టైం మిషన్ మళ్ళీ తయారు చేస్తామని ఆ కార్లోస్ చెప్పాడు కదా. ప్లీజ్ రా, తయారు చేద్దాంరా. తల్లి నీకో దండం. ఇప్పటి వరకు మనం చేసిన ఘనకార్యాలు చాలు. చావు తప్పి కన్నులొట్టుపోయినా మనకింకా బుద్ధి రాకపోతే ఎలా చెప్పు? అది కాదురా పవన్, మనం తయారు చేసే టైం మిషన్ వల్ల భవిష్యత్తులో చాలా మందికి మంచి జరుగుతుంది కదా. సెంటిమెంట్ డైలాగులు చెప్పకు జ్యోతి. ఇప్పుడు మనకున్న పవర్స్ చాలు. నీకో విషయం తెలుసా? మనకి పవర్స్ పెరిగే కొద్దీ మన శత్రువులు కూడా పెరుగుతున్నారు. మనం ఎప్పుడూ న్యాయం వైపే ఉంటున్నాం, అది కాదనను. కానీ అన్యాయానికి ఎక్కువ బలం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. నువ్వే అంటున్నావు కదరా, అన్యాయానికి బలం ఎక్కువ అని. మరి మనలాంటి వాళ్ళు కూడా న్యాయం పక్కన నిలబడకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? నేను మాట్లాడుతుంది న్యాయాల గురించి కాదు జ్యోతి. వాటి మధ్య మన జీవితాలు నలిగిపోకూడదని. సరే, మీ ఇష్టంరా. చెప్పడం మర్చిపోయాను. నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. రేపే వెళ్ళాలి. ఇవన్నీ మానేసి నా ఫ్యామిలీని బాగా చూసుకుంటాను. అదేంట్రా, జాబ్ వస్తే ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు? ఇక్కడ కూడా మంచి జాబులు వస్తాయి కదా. బెంగళూరు వరకు ఎందుకు చెప్పు? అందరం కలిసి ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసుకుందాం. లేకపోతే ఏదైనా స్టార్టప్ మొదలు పెడదాం. నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఇవన్నీ వద్దనుకునే కదరా నేను వెళ్దామనుకున్నది. నేను హ్యాపీగా ఉండాలనుకుంటే నన్ను వెళ్ళనివ్వండి. జ్యోతి, అర్జున్, రాజా చాలా బాధపడుతూ ఉంటారు. పవన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు పవన్కి సెండాఫ్ ఇవ్వడానికి వీళ్ల ముగ్గురూ కలిసి పవన్ వాళ్ల ఇంటికి వెళ్తారు. ఏమ్మా జ్యోతి, బాగున్నారా అందరూ? బాగున్నామండి. ఏమ్మా, ఇక్కడ ఉద్యోగాలు ఏవీ దొరకవా? మావాడు అంత దూరం వెళ్తున్నాడు. ఎంత దూరం వెళ్తున్నాను? అయినా చదువుకున్నది ఎందుకమ్మా? ఉద్యోగం చేయడానికే కదా. మనకు వచ్చిన ఉద్యోగం వదిలేస్తే మనకి కావలసినప్పుడు ఎవరు ఉద్యోగం ఇవ్వరు. అలా కాద్రా, నువ్వెప్పుడూ మమ్మల్ని వదిలున్నదే లేదు. అందుకే అన్నాను. నీకు ఉద్యోగం వచ్చి వెళ్తాను అంటే మాకు సంతోషమే కదా. జాగ్రత్తగా వెళ్ళిరా. పవన్ బ్యాగ్ తీసుకొని బయలుదేరతాడు. బ్యాగ్ ఇవ్వరా, నేను పట్టుకుంటాను. వద్దులేరా, బరువేం లేదులే. వాళ్ళు ముగ్గురు కలిసి పవన్ను బస్సెక్కిస్తారు. ఆ తర్వాత పవన్ వాళ్ళమ్మతో కాసేపు మాట్లాడి వస్తానని జ్యోతి అక్కడికి వెళ్తుంది. రాజా, అర్జున్ వాళ్ల ఇంటికి వెళ్ళిపోతారు. జ్యోతి మళ్ళీ పవన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆంటీ, పవన్ ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు? మాకు కూడా ఏమీ చెప్పలేదు. నిన్న చెప్పి ఇవాళ బయలుదేరాడు. వారం రోజుల ముందు వరకు కూడా బాగానే ఉన్నాడు జ్యోతి. చదువు అయిపోయింది కదా, ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్ళి వస్తానని అన్నాడు. దానికి నేను కూడా సరే అన్నాను. వచ్చాక ఇక్కడే ఉద్యోగం చూసుకుంటానని కూడా అన్నాడు. కాని ఉన్నట్టుండి ఏమైందో తెలియట్లేదు. ఉద్యోగానికి వెళ్తానని బయలుదేరాడు. వాడికి మీకు ఏదైనా గొడవ జరిగిందా? లేదాంటీ, అలాంటిదేమీ లేదు. అసలు నిన్నటి వరకు పవన్కి ఉద్యోగం వచ్చిన విషయం కూడా మాకు తెలియదు. ముందే చెప్తే వెళ్ళనివ్వం అనుకున్నాడేమో మరి. ఏమో జ్యోతి, వాడు ఎక్కడున్నా ఆనందంగా ఉంటే చాలు. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. మీకు ఎప్పుడు ఏ అవసరమైనా మాకు ఫోన్ చేయండి. అలాగేనమ్మా. ఇంక జ్యోతి అక్కడి నుండి ఇంటికెళ్ళిపోతుంది. ఇంటికెళ్లిన జ్యోతికి కార్లోస్ ఎదురవుతాడు. కార్లోస్, నువ్వేంటిక్కడా? ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తామని ఇక్కడికి వచ్చాను జ్యోతి. ఏమైంది? ఆ రోజు మేము వర్లీలను పట్టుకుని మా కాలానికి తీసుకువెళ్ళాం కదా. అవును, వాళ్ళని ఏం చేశారు? వాళ్ళందరినీ మా నాయకుడు చంపేశాడు. కానీ మీ కాలానికి వచ్చినప్పుడు వాళ్ళు 9 మంది వచ్చారు. కానీ మేము తీసుకెళ్ళింది 8 మందినే. ఇంకొకడు ఇక్కడే ఉన్నాడు. ఓ మై గాడ్, అంటే ఇన్ని రోజులు వాడు ఇక్కడే ఉన్నాడా? అవును, ఎన్ని రోజులు వాడు మీ దగ్గరికి రాలేదంటే నాకేదో అనుమానంగా ఉంది. వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా ఎస్ఐ అక్కడికి వస్తాడు. కొన్ని గంటల ముందు పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐకు ఒక ఫోన్ వస్తుంది. ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగోలేదని, ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని, అందుకే పోలీస్ స్టేషన్లో ఉన్న సగం స్టాఫ్ను హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీగా పంపమని ఎస్పీ చెప్తాడు. దానికి సరేనని ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో ఎస్ఐ దగ్గరికి ఒక ఫైల్ వస్తుంది. ఎస్ఐ ఆ ఫైల్ తీసి చూస్తాడు. ఏమయ్యా, హాస్పిటల్కి పంపాల్సిన ఫైల్ ఎవరో పొరపాటున పోలీస్ స్టేషన్కి పంపించారు. ఎవరిచ్చారు అసలు ఇది?
రాత్రి ఒక కుర్రాడు వచ్చాడండి, పేరు పవన్ అంట. అదేనండి, అప్పుడు మాయమయ్యారు కదా. ఆ నలుగురు వాళ్ళల్లో ఒకడు చాలాసేపు మీకోసం ఎదురు చూశాడు. మీరు రాకపోవడంతో ఈ ఫైల్ నాకు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అందజేయమని చెప్పాడు. తనకేదో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాడు. పవన్ ఈ ఫైల్ నాకు ఎందుకు పంపాడు? ఎస్ఐ వెంటనే బయలుదేరి పవన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కాని పవన్ ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లాడని అతని తల్లి ఎస్ఐతో చెప్తుంది. ప్రస్తుతం పవన్ ఇంటి దగ్గర లేకపోవడంతో మిగతా వాళ్ల దగ్గరికి వెళ్దామని జ్యోతి దగ్గరకు వస్తాడు. అయితే కార్లోస్ కూడా అక్కడే ఉండడంతో అనుమానం కలుగుతుంది. ఏంటి జ్యోతి, మళ్ళీ వీలు వచ్చారు? మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూడాలా? నా మొబైల్ డేటా అయిపోయింది, కొంచెం వైఫై పాస్వర్డ్ చెప్పు మరి. అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏమీ లేదండి. మేము తీసుకువెళ్లాల్సిన వాళ్ళలో ఒకడు ఇక్కడే ఉండిపోయాడు, అందుకే నేను వచ్చాను. మీ అందరినీ చిత్తూరు ఎస్పీ షేకావత్ సార్ దగ్గరికి పంపించాలి. ఎందుకు సార్? ఆయన దగ్గర మొల్లేటి పుష్పరాజ్ అడ్రస్ ఉంది. అది తీసుకొని పుష్ప దగ్గరికి వెళ్ళండి. ఆయనైతే ఒక్క ఎర్రచందనం దుంగను కూడా వదలడు. మీరు ఏకంగా మీ శత్రువునే వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళి పుష్ప దగ్గర ట్రైనింగ్ తీసుకుని రండి. సార్, మీకింత సీరియస్ క్యారెక్టర్ ఇస్తే మీరు కామెడీ రోల్స్ చేస్తున్నారేంటి సార్? ఇంతకీ పవన్ ఏమయ్యాడు? ఏమో సార్, బెంగళూరు వెళ్ళాడు. రాత్రి నా కోసం స్టేషన్కి వచ్చాడంట. ఈ ఫైల్ ఇచ్చి వెళ్ళాడు. ఇదేమో నాకు అసలు అర్థం కావట్లేదు. ఉండండి, ఫోన్ చేస్తాను వాడికి. జ్యోతి పవన్కి ఫోన్ చేస్తుంది. కాని పవన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంతలో రాజా నుండి జ్యోతికి ఫోన్ వస్తుంది. జ్యోతి, పవన్ గాడు పెద్ద ఆపదలో ఉన్నాడే, మనమే వాణ్ణి కాపాడాలి. అసలు ఏమైందిరా వాడికి? ఎందుకు నాకు ఎవరూ ఏమీ చెప్పట్లేదు? కంగారు పడకు, వస్తున్నాం, నువ్వు జాగ్రత్త. రాజా ఫోన్ పెట్టేస్తాడు. సార్, పవన్ ఏదో ఆపదలో ఉన్నాడని రాజా చెప్తున్నాడు. పవన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతకీ రాజా ఎక్కడున్నాడు? ఇక్కడికే వస్తున్నాడు సార్. సరే రా నువ్వు. జ్యోతి కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. జ్యోతి, కంగారు పడకు, మేమందరం ఉన్నాం కదా, పవన్కి ఏం కాదు. మళ్ళీ ఎస్ఐకి పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది. సార్, ఎస్పీ గారు స్టేషన్కి వచ్చారు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. సరే వస్తున్నాను. జ్యోతి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. రాజా వచ్చాక అందరూ కలిసి స్టేషన్కు వచ్చేయండి అని చెప్పి ఎస్ఐ హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ హడావిడిలో తను తెచ్చిన ఫైల్ అక్కడే వదిలేసి వెళ్తాడు. ఎస్ఐ వెళ్ళిపోయిన తర్వాత జ్యోతి ఆ ఫైల్ చూస్తుంది. అరెరే, ఎస్ఐ గారు ఫైల్ మర్చిపోయి వెళ్లారు. ఇది పవన్ ఇచ్చాడని చెప్పారు కదా. అసలు ఇందులో ఏముందో ఏంటో చూద్దాం. జ్యోతి ఆ ఫైల్ తీసుకుని చదవడం మొదలు పెడుతుంది. కొంత చదివిన తర్వాత షాక్ అవుతుంది. ఏమైంది జ్యోతి, ఎందుకు అలా షాక్ అయ్యావు? ఈ ఫైల్ చూడు కార్లోస్. గత నెల రోజుల్లో మన సిటీలో ఉన్న హాస్పిటల్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎందుకు జాయిన్ అయ్యారు, అన్నీ మొత్తం లెక్కలున్నాయి. ఏంటి లెక్కలు? ఇంతకీ ఇంతమంది ఎందుకు జాయిన్ అయ్యారు? అదే మిస్టరీ. కారణం ఏంటని డాక్టర్లకు కూడా తెలియట్లేదు. కానీ అలా చేరిన వారి లక్షణాలు మాత్రం చాలా వరకు ఒకేలా ఉన్నాయి. కళ్ళు ఎర్రగా అవ్వడం, ఉన్నట్టుండి శరీర స్పర్శ తెలియకపోవడం లాంటివి ఉన్నాయి. ఇవి ఆ వర్లీలు తయారు చేసిన వైరస్ లక్షణాలు లాగా ఉన్నాయి. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. ఇది అంటువ్యాధా? ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుందా? అలా అయితే ఈ వైరస్ను అరికట్టడం చాలా కష్టం కదా. అంటువ్యాధి అయితే కాదనిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ అదే నిజమైతే ఈ పాటికి దేశమంతా వ్యాపించేది. అసలు ఇది ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవాలి. ఈలోగా రాజా, అర్జున్ అక్కడికి వస్తారు. అరే, పవన్ గడికి ఏమైందిరా? వాడేమైనా ప్రమాదంలో ఉన్నాడా? వాడి ఫోన్ కలవట్లేదు. మనం పవన్ని బస్ ఎక్కించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు పవన్ వాళ్ళ చెల్లి అక్కడ లేదు. మనం కూడా గమనించలేదు. ఆ వర్లీగాడు పవన్ వాళ్ళ చెల్లిని కిడ్నాప్ చేశాడు. ఆ పాపని వదలాలంటే పవన్ ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలని బెదిరించాడు. అందుకే వాడు ఉన్నట్టుండి వెళ్ళిపోయాడు. మనం కలిసుంటే వాళ్ళకి ప్రమాదమని మనందరినీ విడదీయడానికి ఇదంతా చేశాడు. కానీ వాళ్ళ అమ్మగారు కూడా ఎందుకు ఏమీ చెప్పలేను మనకి? పవన్ గాడే ఎవరికీ చెప్పొద్దని ఆంటీ దగ్గర మాట తీసుకున్నాడు. ఇందాక పవన్ ఇంటికి వెళ్ళొచ్చేటప్పుడు అర్జున్ ఫోన్ మర్చిపోయాడని వెనక్కి వెళ్ళాం. అప్పుడు నేను ఆంటీ ముఖంలో ఏదో తెలియని బాధ గమనించాను.
ఎందుకైనా మంచిదని ఆమె మనసులో ఉన్నది తెలుసుకున్నాను. అప్పుడు అర్థమైంది అసలు విషయం. అందుకేనా మనం ముందు వెళ్ళినప్పుడు ఆవిడ నీకు ఎదురుపడకుండా ఉండడానికి చాలా ట్రై చేశారు. అవును జ్యోతి. పదండి, ముందు పవన్ ఎక్కడున్నాడో కనుక్కుందాం. దానికంటే ముందు వాళ్ళ చెల్లిని కాపాడాలి. ఇంత జరుగుతున్నా వాడు రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ ఇచ్చి వచ్చాడంటే ఆ ఫైల్ ద్వారా మనకి ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాడేమో. రాజా, నువ్వు కార్ స్టార్ట్ చేయి, త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. రాజా కార్ స్టార్ట్ చేశాడు. అర్జున్, కార్లోస్, జ్యోతి కార్లో కూర్చున్నారు. రాజా కార్ డ్రైవ్ చేస్తుంటే జ్యోతి ఆ ఫైల్ అంతా చదువుతూ ఉంటుంది. కాసేపటికి కార్ పోలీస్ స్టేషన్ ముందు ఆగుతుంది. అక్కడ పోలీసులు, కానిస్టేబుల్స్ హడావిడిగా ఉంటారు. జ్యోతి కారు దిగి ఎస్ఐ దగ్గరికెళ్తుంది. ఎస్ఐ జ్యోతిని చూసి, జ్యోతి, నేను అర్జెంటుగా సీఎం సెక్యూరిటీ కోసం హాస్పిటల్కి వెళ్ళాలి. నీతో తరువాత మాట్లాడతాను. సార్, నేను అంతకంటే ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. నేను కూడా మీతో పాటు హాస్పిటల్కి వస్తాను. అది కుదరదు జ్యోతి, సాయంత్రం మాట్లాడతాను మీతో. ఎస్ఐ గారు, నేను తలుచుకుంటే మీకంటే ముందు నేను సీఎం దగ్గరికి వెళ్ళగలను. మీ సెక్యూరిటీ ఎంతమంది ఉన్నా నన్ను ఆపలేరు. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి ప్లీజ్. సరే చెప్పు, ఏంటి విషయం? పవన్ వాళ్ళ చెల్లిని ఆ వర్లీ బ్యాచ్లో మిగిలిన వాడు కిడ్నాప్ చేశాడు. పవన్ ఇక్కడ నుండి దూరంగా వెళ్తే కాని వదలనని బెదిరించాడు. అందుకే పవన్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ పాప గురించి నువ్వేం కంగారు పడకు. అవసరమైతే ఎస్పీ గారితో మాట్లాడి ఆ పాపని వెతకడానికి ఒక టీంని పెట్టమని చెప్తాను. దానికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది సార్. ఏంటది? ఈ ఫైల్ చూసారా మీరు? చూసా, కానీ నాకేం అర్థం కాలేదు. ఇందులో కొత్తగా వచ్చిన వైరస్ గురించి, అది సోకి ఎంతమంది బాధపడుతున్నారో అన్నీ వివరంగా ఉన్నాయి. అంటే నువ్వు చెప్పేది సీఎం గారికి కూడా ఆ వైరస్ సోకిందనా? అరే అది కాదు సార్. అవును, అసలు ఈ విషయం నేనెందుకు ఆలోచించలేదు? నిజంగా సీఎం గారికి ఆ వైరస్ సోకుంటే అమ్మో, మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి. పదండి. ఎక్కడికి వెళ్ళేది? నేను వెళ్తాను, మీరిక్కడే ఉండండి. అక్కడ సీఎం గారున్నారు, మిమ్మల్ని అక్కడికి రానివ్వరు. సరే సార్, మీరు వెళ్ళండి. ఎస్ఐ కొంతమంది కానిస్టేబుళ్లను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జ్యోతి, ముందు మనకి పవన్ వాళ్ళ చెల్లిని కాపాడటం ముఖ్యం. మిగతాది ఎంత పెద్ద సమస్య అయినా తర్వాత చూద్దాం. నిజమే, కానీ మనకి ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా వెతకాలో తెలియట్లేదు కదరా. నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ కార్లోస్. పదండి, అందరం కలిసి వెళ్దాం. నాకెందుకో ఏదైనా హాస్పిటల్లో దాచిపెట్టాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య హాస్పిటల్లో చేరే జనాలు ఎక్కువయ్యారు కదా. డాక్టర్లకు కూడా ఎవరెవరు వచ్చారో చూసే ఓపికండదు. నా దగ్గర ఒక డివైస్ ఉంది, దాంతో ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. అరే గుండు కార్లోస్గా, ఇప్పుడు ఆ విషయం చెప్పేది? మేమిందాకటి నుంచి తన్నుకు చేస్తుంటే త్వరగా తీ అదేంటో. ఇదిగో ఇదే అంటూ కార్లోస్ ఒక ఎలక్ట్రిక్ డివైస్ తీసి చూపిస్తాడు. ఇది ఎలా పనిచేస్తుంది? పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ డివైస్కి దీన్ని కనెక్ట్ చెయ్యాలి. ఆ తర్వాత మనం ఎవరినైతే వెతకాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటో దీంట్లోకి అప్లోడ్ చేస్తే అన్ని కెమెరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఆటోమేటిక్గా సెర్చ్ చేసి ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని కనిపెడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక్క ఫోటోతో అన్ని సీసీటీవీల్లో వెతికి మనకు కావాల్సిన వాళ్ళని వెతికి పెడుతుంది. సరే అయితే పద. ఎస్ఐ గారు మనకు హెల్ప్ చేస్తానన్నారు కదా, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. మీరు ముందు కంట్రోల్ రూమ్కి వెళ్ళండి. సరే, త్వరగా తీసుకునిరా. జ్యోతి, అర్జున్, కార్లోస్ అక్కడి నుండి కంట్రోల్ రూమ్కెళ్తారు. రాజా మాత్రం ఎస్ఐ వెళ్లిన హాస్పిటల్కి వెళ్తాడు. అయితే అక్కడ బయట ఉన్న సెక్యూరిటీ రాజాని లోపలికి వెళ్లనివ్వకుండా ఆపేస్తారు. రాజా ఎస్ఐ గారిని కలవాలని ఎంత చెప్పినా వాళ్లు వినిపించుకోరు. ఇక చేసేదేం లేక రాజా తిరిగి కంట్రోల్ రూమ్కి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చి జరిగినదంతా జ్యోతికి చెప్తాడు. అరే ఇప్పుడెలా మరి? ఇక్కడ సీసీ కెమెరాలు ఎవరు చూస్తున్నారో వాళ్ళని అడుగుదాం పదండి. జ్యోతి కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్లి చూస్తుంది. అక్కడ ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉంటాడు. సార్, మా ఫ్రెండ్ ఒకరు కిడ్నాప్ అయ్యారు. సీసీ కెమెరాలలో చూడాలి, కొంచెం హెల్ప్ చేయండి. ఏయ్, ఎవరు మీరు? సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు. ఇలా రాకూడదు. అది కాదండి, ఎస్ఐ గారే మమ్మల్ని పంపించారు. ఆయన సీఎం గారి సెక్యూరిటీగా వెళ్లారు. ఓ అవునా, సరే అయితే ఆయన ఇచ్చిన లెటర్ ఇవ్వండి. అలాంటిదేమీ ఇవ్వలేదండి. అదేంటమ్మా, అలా లెటర్ లేకుండా ఎవరిని లోపలికి పంపించలేం. అసలే ఈరోజు ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను. ఏదైనా సమస్య వచ్చిందంటే నా ఉద్యోగం పోతుంది. వెళ్ళండి, వెళ్ళి ఎస్ఐ గారినైనా తీసుకురండి.
లేదంటే ఆయన ఇచ్చిన లెటర్ అయినా తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. అని అంటూ ఉండగా కార్లోస్ తన దగ్గర ఉన్న స్ప్రే తీసుకొని ఆ కానిస్టేబుల్ ఫేస్ మీద స్ప్రే చేస్తాడు. దాంతో అతను కళ్ళు తిరిగి పడిపోతాడు. జ్యోతి, రాజా ఏమైందో అని భయంతో కార్లోస్ వైపు చూస్తారు. అంటే వీడికి సమాధానం చెప్పే టైం లేదు కదా. ఎలాగో ఇంకో అరగంటలో అతని నిద్రలేస్తాడు. ఈలోపు మనం పని పూర్తి చేద్దాం, పదండి. దాంతో అందరూ లోపలికి వెళ్తారు. కార్లోస్ తన దగ్గరున్న డివైస్ తీసి అక్కడున్న కంప్యూటర్కి కనెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత పవన్ వాళ్ల చెల్లి ఫోటో అప్లోడ్ చేసి సెర్చ్ చేస్తారు. 2 నిమిషాల్లో ఆ అమ్మాయి ఆఖరుగా ఎక్కడ ఉందో ఆ లొకేషన్ తెలిసిపోతుంది. హే కార్లోస్, పవన్ గాడు కూడా ఎక్కడున్నాడో చూడు. సరే, పవన్ ఫోటో ఇవ్వండి. రాజా తన మొబైల్ నుండి పవన్ ఫోటో అప్లోడ్ చేస్తాడు. కానీ పవన్ ఎక్కడున్నాడో ఆ డివైస్ కనిపెట్టలేకపోతుంది. ఏమైంది కార్లోస్? ఎందుకు ఇది కనిపెట్టలేకపోతుంది? బహుశా ఇక్కడున్న సీసీటీవీల రేంజ్లో పవన్ లేడు. అందుకే మనం కనిపెట్టలేకపోతున్నాం. పవన్ ఇక్కడ నుండి చాలా దూరంగా వెళ్ళుండాలి. సరే, ముందు వాళ్ళ చెల్లిని కాపాడాలి, పదండి. వాళ్ళు నలుగురు కలిసి ఆ లొకేషన్కి వెళ్తారు. రాజా చెప్పినట్టే అది ఒక హాస్పిటల్. అక్కడ అన్ని రూమ్లలో ఆ పాప గురించి వెతుకుతారు. ఎంత వెతికినా ఆ పాప మాత్రం కనిపించదు. హాస్పిటల్ మొత్తం వెతికేశాం, కానీ ఈ పాప ఎక్కడుందో తెలియట్లేదు. ఇప్పుడెలా? మనం అన్ని రూమ్లు వెతకలేదు. ఆపరేషన్ థియేటర్లు, ఎమర్జెన్సీ వార్డులు కూడా వెతకాలి. అలా వెతుకుతున్న జ్యోతికి అండర్ కన్స్ట్రక్షన్ అని బోర్డు పెట్టి ఉన్న ఒక రూమ్ కనిపిస్తుంది. దాంతో జ్యోతికి అనుమానం వస్తుంది. కార్లోస్, 4th ఫ్లోర్లో ఒక రూమ్ కన్స్ట్రక్షన్లో ఉంది. అందరూ అక్కడికి రండి. అలాగే జ్యోతి. వాళ్లు వచ్చాక నలుగురు వెళ్లి ఆ రూమ్ తలుపు తెరుస్తారు. అక్కడ ఒక మూల పవన్ వాళ్ల చెల్లి తాళ్లతో కట్టేసి ఉంటుంది. రాజా వేగంగా ఆ అమ్మాయి దగ్గరికి పరిగెత్తుకుంటూ కొంచెం ముందుకు వెళ్లగానే వర్లీ వచ్చి రాజాను గట్టిగా కొడతాడు. దాంతో రాజా వెళ్లి ఒక పక్కకి పడిపోతాడు. నాకు తెలుసురా మీరిక్కడికి వస్తారని. మిమ్మల్ని ఇక్కడే అంతం చేసి మా నాయకుడికి బహుమతిగా పంపిస్తా. ఆపరా, మిమ్మల్ని మీ నాయకుడిని నాశనం చేయడానికి మా నాయకుడు పుట్టాడ్రా. మిమ్మల్ని ఓడించకుండా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. ఇక్కడ ఓటమి గెలుపులు లేవు. ఇది నీ అంతం అని సైగ చేయగానే వాళ్ళు నిలబడిన చోట పైన రూఫ్ కూలి కింద పడుతుంది. ఇంతలో అర్జున్ తన బలంతోనే దాన్ని పట్టుకొని మిగతా వాళ్ల మీద పడకుండా ఆపుతాడు. ఇంతలో దాదాపు 10 మంది ఆ రూమ్ లోపలికి వస్తారు. అందరూ కలిసి ఈ నలుగురిని కొడుతూ ఉంటారు. అర్జున్ వాళ్ళని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ 10 మంది దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ వెపన్తో ఈ నలుగురికి షాక్ ఇస్తారు. దాంతో వాళ్ళు కదలలేక అక్కడే ఉండిపోతారు. అప్పుడు వర్లీ తన దగ్గరున్న గన్ తీసుకొని వాళ్ళని కాల్చడానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటాడు. జ్యోతితో సహా ఎవరూ ఏం చేయలేక భయపడుతూ ఉంటారు. వర్లీ కార్లోస్ భుజం మీద గన్ పెడతాడు. చావడానికి చాలా కాలం ట్రావెల్ చేసి వచ్చావు కదా, ముందు నిన్నే చంపేస్తా. కార్లోస్ భుజం మీద గన్ పెట్టి కాలుస్తాడు. కార్లోస్ రక్తం కారుతూ కిందకు వాలిపోతాడు. మీ ముగ్గురిలో తర్వాత చచ్చేది ఎవరు? లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అయితే నువ్వే. అలా జ్యోతి తల మీద గన్ పెడతాడు. గన్ పేలిన శబ్దం వస్తుంది. కానీ జ్యోతి కాకుండా వర్లీ కింద పడిపోతాడు. ఆశ్చర్యంతో జ్యోతి, అర్జున్, రాజా వెనక్కి తిరుగుతారు. వాళ్ల వెనక ఎస్ఐ గన్ను పట్టుకొని ఉంటాడు. వర్లీ మనుషులు మిగతా వాళ్లు ఎస్ఐను కొట్టడానికి మీదకు వస్తారు. కానీ ఎస్ఐ వాళ్లలో ఒకరిని కాలి మీద షూట్ చేయగానే మిగతా వాళ్లు పారిపోతారు. అప్పుడు ఎస్ఐ వెళ్లి వాళ్ల ఎలక్ట్రిక్ షాకును ఆపుతాడు. సార్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ముందు ఆ పాప కట్లు విప్పండి. థ్యాంక్స్ అక్క, మీరు రాకపోతే నన్ను చంపేస్తారేమో అనుకున్నాను. నువ్వు పవన్ గాడికే కాదు, మాకు కూడా చెల్లివే. నీ మీద ఈగ వాలనిస్తామా? పద, ఇంటికి వెళ్దాం. సార్, ముందు కార్లోస్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది. అరే, ఇదే హాస్పిటల్. త్వరగా ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్దాం. అందరూ కలిసి కార్లోస్ను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు. ఆ తర్వాత జానకిని తీసుకుని పవన్ వాళ్ల ఇంటికి వెళ్తారు. జానకిని చూడగానే పవన్ వాళ్ల అమ్మ చాలా సంతోషపడుతుంది. నా కూతుర్ని కిడ్నాప్ చేశారని మీకెలా తెలుసు జ్యోతి? ఆంటీ, ఫ్రెండ్స్ అంటే సంతోషం పంచుకునేవాళ్లు మాత్రమే కాదు,
మనసులో ఉండే బాధ అందరికంటే ముందు స్నేహితులకే అర్థమవుతుంది. జానకి కోసమైనా పవన్ మీకు ఫోన్ చేస్తాడు కదా, తనని ఇంటికి వచ్చేమని చెప్పండి. ఇంక ఎటువంటి సమస్య ఉండదు. అలాగే జ్యోతి, చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయ్యో, మీరు మా అందరికీ అమ్మే. అమ్మ ఎక్కడైనా పిల్లలకి దండం పెడుతుందా? ఆంటీ, మాకివన్నీ వద్దు కానీ చాలా కష్టపడ్డాం కదా, ఒళ్ళంతా వేడి పెరిగిపోయింది. కొంచెం కూల్గా ఏదైనా తాగడానికి ఇవ్వండి ఆంటీ. అవునవును, నాకు మాత్రం 2 గ్లాసులు కావాలి. పవన్ తల్లి ఆనందంగా వెళ్లి వారికి రోజ్ మిల్క్ చేసి ఇస్తుంది. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉంటారు. పిల్లలు, నేను వెళ్తాను, మరి నాకు చాలా పనులున్నాయి. మేము కూడా వస్తున్నాం సార్. కార్లోస్ని దగ్గరుండి చూసుకోవాలి కదా. అలా జానకిని వదిలిపెట్టి అందరూ బయటకు వస్తారు. అవునరా, పవన్ గాడు ఇంత జరిగినా మనతో చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు అసలు? వాడికి తెలుసు మనం జానకిని కాపాడగలమని. ఆ నమ్మకంతోనే వెళ్ళుంటాడు. పైగా వాడు ఎస్ఐ గారికి ఒక ఫైల్ ఇచ్చి వెళ్ళాడు కదా, అంటే అంతకంటే ఏదో ముఖ్యమైన పని మీదే వెళ్ళుంటాడు. రాజా చెప్పేది నిజమే జ్యోతి. ఆ వర్లీగాడు చనిపోకముందు పవన్ని ఏదో చెయ్యాలని చూశాడు. పవన్ వస్తే కానీ అసలు విషయం తెలియదు. ఇంతకీ మీరు మమ్మల్ని కాపాడడానికి ఎలా వచ్చారో చెప్పలేదే ఎస్ఐ గారు? ఓ అదా, నేను సీఎం గారి బందోబస్తుకి వెళ్ళా కదా, అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకొని బయటకు రాగానే నా కోసం ఎవరో వచ్చారని చెప్పాడు. మీరే అనుకుని స్టేషన్కి వస్తే మీరు కంట్రోల్ రూమ్కి వెళ్ళారని చెప్పారు. అక్కడికి వెళ్తే మీరు కనుక్కున్న లొకేషన్ ఆ సిస్టంలో అలాగే ఉంది. అది తీసుకొని వెంటనే అక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. మీరు టైంకి అక్కడికి రాకపోతే ఈ రోజ్ మిల్క్ తాగేవాళ్ళం కాదు కదా. సర్లే పదండి, ముందు కార్లోస్ దగ్గరికి వెళ్దాం. ఎస్ఐ పోలీస్ స్టేషన్కెళ్తే మిగతా ముగ్గురు హాస్పిటల్కెళ్తారు. కార్లోస్కి ప్రాణాపాయం ఏం లేదని డాక్టర్ చెప్పడంతో వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్న పేషెంట్లను చూస్తారు. చాలామంది పవన్ ఇచ్చిన ఫైల్లో ఉన్న లక్షణాలతోనే బాధపడుతూ ఉంటారు. అరే, నేను ఒకసారి డాక్టర్ని కలిసి వస్తాను అంటూ స్పీడ్గా డాక్టరు ఉన్న రూంలోకి వస్తుంది. ఎవరమ్మా నువ్వు? అపాయింట్మెంట్ ఉందా? ఎలా పడితే అలా లోపలికొచ్చేసావు? సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. మీ స్టేట్లో ఉన్న హెల్త్ ఎమర్జెన్సీ గురించి రిపోర్ట్ పంపించమని ఆర్డర్. మీరు కొంచెం నాకు డీటెయిల్గా చెప్తే నేను హెల్త్ మినిస్టర్కి పంపిస్తాను. అవునా? మీకోసం నేను చాలాసార్లు మెయిల్ చేశాను, ఒక్క మెయిల్కి కూడా రిప్లై రాలేదు. మీ మెయిల్ చూసి స్వయంగా హెల్త్ మినిస్టరే నన్ను ఇక్కడికి పంపించారు. మీరు ఇక్కడ పేషెంట్స్ గురించి క్షుణ్ణంగా వివరిస్తే మిమ్మల్ని కూడా నాతో పాటుగా ఢిల్లీకి తీసుకెళ్తాను. పదండి, అయితే మీకు ముందు క్లియర్గా చెప్తాను అని చెప్పి డాక్టర్ జ్యోతిని ఒక్కొక్క వార్డుకు తీసుకెళ్లి చూపిస్తూ ఉంటుంది. ఈ వైరస్ ఏంటో, ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. అదిగో చూడండి, జనరల్ వార్డులో ఉన్నారు కదా, వీళ్ల ముందు జ్వరంతోనే ఇక్కడికొచ్చారు. కానీ మేము ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆ జ్వరం తగ్గకపోగా వాళ్ల కళ్ళు ఎర్రగా అవడం, కొంతమందికి శరీరం మొద్దుబారిపోవడం జరుగుతోంది. చివరికి ఎలా ఉన్నారంటే ప్రాణం ఉంది కానీ కదల్లేని పరిస్థితుల్లో మారిపోతున్నారు. మంచినీళ్లు కూడా వారికి మింగుడు పడట్లేదు. అందుకే అందరికీ సెలైన్లు ఎక్కిస్తూనే వస్తున్నాం. ఇలాంటి జబ్బు మీరు ఎప్పుడూ చూడలేదా డాక్టర్? లేదు, నా లైఫ్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. డాక్టర్, పొరపాటున ఇది అంటువ్యాధి కాదు కదా? లేదు, మేము కూడా మొదట్లో అలాగే భయపడ్డాం. వచ్చిన పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయడానికి నర్సులు కూడా చాలా భయపడ్డారు. అప్పుడు డాక్టర్లో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటది? పేషెంట్లకి అన్ని అవసరాలు వారం రోజుల పాటు డాక్టర్లమే చూస్తామని, ఆ తర్వాత మాకేం కాకపోతే నర్సులకు వచ్చి పని చేయమని చెప్పాం. మాకు ఏం కాకపోవడంతో ఆ తర్వాత వాళ్ళు పనిచేయడం మొదలుపెట్టారు. ఒకవేళ అది అంటువ్యాధి అయ్యుంటే? వేల మంది ప్రాణాలు కాపాడటానికి ఒక 10 మంది ప్రాణాలు పోయేవి. చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవారు, ప్రాణం నిలబెట్టే డాక్టర్ కూడా దేవుడితో సమానమని. మీరు నాకు దేవుడిలాగానే కనిపిస్తున్నారు డాక్టర్. మా డ్యూటీ మేము చేస్తున్నామంతే. ఈ రిపోర్ట్స్ అన్నీ నేను ఇప్పుడే ఢిల్లీకి పంపిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి, మీకు కావలసిన సహాయం చేస్తారు. థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి ఆ వివరాలు అన్నీ నోట్ చేసుకుంటుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ దగ్గరకొచ్చి తను నోట్ చేసుకున్న వివరాలన్నీ చెప్తుంది. అది సరే జ్యోతి, ఆయన హెల్త్ మినిస్టర్కి మెయిల్ పెట్టారని నీకెలా తెలుసు? ఇందాక జానకిని వెతికేటప్పుడు ఆయన మాటలు విన్నా. ఆ డాక్టర్ అన్నాడని కాదు జ్యోతి, ఈ విషయం నిజంగా హెల్త్ మినిస్టర్కి తెలియాలి. ట్విట్టర్లో ట్వీట్ చేద్దాం. ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ నడిపేవాళ్లే కానీ సమస్యలు చూసేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇంతలో పవన్ నుండి జ్యోతికి ఫోన్ వస్తుంది. జ్యోతి,
మా చెల్లిని కాపాడినందుకు థ్యాంక్స్. రే పవన్, ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. అసలు ఈ ఫైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? మేమిక్కడ హాస్పిటల్లో ఉన్నాం. కార్లోస్ని షూట్ చేశారు. కార్లోస్కి ఏం కాదు. అది కాదురా, ఇంకా చాలా మంది అమాయకులు తెలియని వైరస్ వల్ల బ్రతికున్న శవాలుగా మారిపోతున్నారు. వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలి. నేను మిమ్మల్ని వదిలిపెట్టి వచ్చింది అందుకే. ఎక్కడున్నావో చెప్పు. నేను లొకేషన్ పంపిస్తాను, కార్లోస్ని కూడా తీసుకురండి. కార్లోస్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడురా. వాడిని ఎలా తీసుకురావాలి? అయితే బెడ్తో సహా తీసుకురండి. సరే. పవన్ చెప్పిన లొకేషన్ దగ్గరికి ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది జ్యోతి. కార్లోస్ ఉన్న బెడ్ కూడా ఆ పోర్టల్ లోపలికి తోస్తాడు అర్జున్. ఆ తర్వాత రాజా, జ్యోతి కూడా అందులోకి వెళ్లి పోర్టల్ క్లోజ్ చేస్తారు. అది సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న దీవి. అక్కడ ఒక మనిషి కూడా ఉండడు. అరే పవన్గా, మేమంటే జ్యోతి ఓపెన్ చేసిన పోర్టల్లో నుండి ఇక్కడికి వచ్చాం. మరి నువ్వెలా వచ్చావురా? అరే, నువ్వు అడగాల్సింది అది కాదు, అసలు ఎందుకు వచ్చావని. అవును, అసలు ఎందుకు వచ్చావు? అదంతా మీకు చెప్పే ఓపిక నాకు లేదు. కావాలంటే స్టోరీస్ కింగ్డమ్ ఛానల్ ఓపెన్ చేసి చూడు, నీకే అర్థమవుతుంది అంటావు, అంతే కదా? ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని ఎపిసోడ్లు చూస్తున్నా. అందులో నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ఏమీ లేదు. నాకు తెలుసులేరా, ఊరికే గంట కొట్టమని అందరికీ గుర్తు చేద్దామని చెప్పా. నేనెలా వచ్చానో తర్వాత చెప్తాను, కానీ ఎందుకు వచ్చానో చెప్తాను, వినండి. నువ్వెందుకు వచ్చావో నేను చెప్తాను పవన్. సరేరా, నా ఫ్యాన్ చెప్తాడంట, వినండి. ఆహా, నీకు ఒక్కడికే అనుకుంటున్నావా? మాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కావాలంటే ఈ ఎపిసోడ్ కింద కమెంట్ సెక్షన్ చూడు, ఎవరికి ఫ్యాన్స్ అని కమెంట్ చేస్తారు. ఎవండో ఆడియన్స్, నా పేరు కమెంట్ చేయండి ప్లీజ్ అండి బాబు. మీ అందరికంటే నాకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని తెలుసు, కానీ ముందు కార్లోస్నే చెప్పనివ్వండి. మీకు బాగా తెలుసు కదా రామా, రావణ యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు లక్ష్మణుడిని మూర్ఛ నుండి విడిపించడానికి అంజనీ పుత్రుడు, అత్యంత పరాక్రముడు, పవనపుత్రుడు వీరాంజనేయ స్వామి వెళ్ళి సంజీవని పర్వతాన్ని పెకిలించుకొని తీసుకువస్తాడు. అలా తీసుకొని వచ్చేటప్పుడు ఆ పర్వతంలోని చిన్న భాగం విరిగి పడిపోయింది. ఆ తర్వాత కాలంలో సముద్ర గర్భంలో అది కలిసిపోయింది. మానవ మాతృలు ఎవరు ఆ విరిగిన పర్వతం ఎక్కడుందో కనుక్కోలేకపోయారు. అంటే మనం వచ్చింది ఆ పర్వతం ఉన్న ప్రాంతానికేనా? అవును, ఆ పర్వతం ఇక్కడే సముద్ర గర్భంలో ఉంది. ఆ పర్వతం మీదున్న మూలికలు ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడతాయి. ఆ మూలికలే ఇప్పుడు మన సిటీలో ఉన్న వైరస్కి ముందు. భూమి మీదంటే మనకి శక్తులు ఉన్నాయి, కానీ నీటి లోపలికి వెళ్ళాలంటే ఎలా? అమ్మో, అసలే నాకు సముద్రం అంటే భయం. అవునరా పవన్, ఏదైనా ప్లాన్ చెప్పు ఆ పర్వతం దగ్గరికి మనం వెళ్ళడానికి. మీరెక్కువ ఆలోచించకండి, నేను ముందే ఆ సముద్రంలోకి వెళ్ళొచ్చా. అక్కడ ఏమీ దొరకలేదు. ఆ పర్వతం గురించి తెలిసి వర్లీలు దాన్ని నాశనం చేసేశారు. మరిప్పుడు ఎలారా? మనకున్న ఒకే ఒక్క దారి మూసుకుపోయినట్టేనా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. చెప్తే కదా అవుతుందో లేదో తెలిసేది. జ్యోతి వాళ్లకి తన ప్లాన్ వివరిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతూ ఇది సాధ్యమా అన్నట్టు జ్యోతితో వాదిస్తూ ఉంటారు. చివరికి, జ్యోతి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అర్జున్, నువ్వేమంటావ్? ఇదే గనుక జరిగితే ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? పదండి, అలాగే వెళ్దాం. అప్పుడు జ్యోతి అక్కడి నుండి ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది. వాళ్లు వేరే ప్రదేశంలో అడుగు పెడతారు. రాత్రైనా వెన్నెల్లో ఆ ప్రదేశమంతా చాలా వెలుతురుగా ఉంటుంది. వాళ్ళైదుగురు కొంచెం భయంగా చుట్టూ చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ల మీద కొంచెం నీడ పడుతుంది. ఉన్న కొద్దీ ఆ నీడ పెద్దదవుతూ ఉంటుంది. ఆ ఐదుగురు తలపైకెత్తి చూస్తారు. ఆంజనేయస్వామి ఒక చేతితో సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఆ వెన్నెల్లో ఆంజనేయస్వామి బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటారు. అప్పటి వరకు బెడ్ మీద ఉన్న కార్లోస్ కూడా మోకాళ్ల మీద నిలబడి ఆయనకు నమస్కారం చేస్తాడు. అందరూ పరవశించిపోతూ స్వామినే చూస్తూ ఉంటారు. మనం టైం ట్రావెల్ ద్వారా త్రేతాయుగంలోకి వెళ్తే? ఏం మాట్లాడుతున్నావు జ్యోతి? నీ బ్రెయిన్ పనిచేస్తుందా అసలు? ముందే చెప్పా కదా, అవుతుందో లేదో నాకు తెలియదని. మన ప్రయత్నం మనం చేయాలి కదా. అంటే నువ్వు చెప్పేది సాక్షాత్తు ఆంజనేయ స్వామి
సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లే కాలానికి వెళ్దామనా? అవును. జ్యోతి, నువ్వు ఆ మాట చెప్తుంటేనే నాకు నరనరాల్లో రక్తం ఉప్పొంగుతోంది. ఆంజనేయ స్వామిని తలుచుకుంటేనే ఏనుగుల బలం వచ్చినట్టు ఉంది. ఇంకా నా 2 కళ్ళతో ఆయన్ని చూస్తే మాటలు వస్తాయా అసలు? పవన్ మాటలకు అందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అందరూ ఒక్కసారిగా జై హనుమాన్ అంటారు. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకెళ్తుండగా ఆయన్ని చూసి పరవశించిపోతున్న ఆ 5గురిని ఒక పెద్ద అల వచ్చి తడపడంతో అందరూ పారవశ్యం నుంచి తేరుకుంటారు. కింద పడిన సంజీవని పర్వతంలో ఉన్న మూలికలు వెతికి కోసుకుంటారు. ఆ మూలికలు తీసుకున్న వారికి అక్కడి నుండి కదలాలి అనిపించదు. అప్పటికే జ్యోతి పోర్టల్ ఓపెన్ చేస్తుంది. పదండ్రా, త్వరగా వెళ్దాం. రేయ్, ఒక్క 10 నిమిషాలు ఆగి వెళ్దాంరా. ఎందుకురా? మనం వచ్చిన పని అయిపోయింది కదా. నా మాట విను ప్లీజ్. అరే, అసలు విషయం ఏంటో చెప్పకుండా ఈ సోదేంటి? సరిగ్గా చెప్పు. ఒక్కసారి నేనిందాకేం చెప్పానో గుర్తు చేసుకోండి. దాంతో జ్యోతి కోపంగా రాజా చెంప మీద కొడుతుంది. సమయం సందర్భం లేకుండా వేళ కొళ్ళొద్దు. విషయం ఏంటో త్వరగా చెప్పు. అది కాదు జ్యోతి, సంజీవని పర్వతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి పెట్టడానికి ఆంజనేయ స్వామి వస్తారు కదా, ఆయన్ని ఇంకొక్కసారి చూద్దామని. రేయ్, నువ్వన్నది నిజమే. కానీ మనం ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మంచిది కాదు. అసలే ఇది రాక్షసులు సంచరించే ప్రాంతం. పైగా చీకటి కూడా పడింది. ఏ జన్మలో ఏం పుణ్యం చేశామో ఈ జన్మలో ఆయన దర్శనం జరిగింది. ఇంతకంటే అత్యాశకి పోకూడదు. అవును రాజా, మనం ఆలస్యం చేసే కొద్దీ అక్కడ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోతారు. సరే పదండి. జ్యోతి మళ్లీ ప్రస్తుత సమయానికి పోర్టల్ ఓపెన్ చేస్తుంది. అందరూ ఆ పోర్టల్ నుండి వేగంగా ప్రస్తుత కాలానికి వచ్చేస్తారు. వాళ్లు సరాసరిగా ముందు వెళ్లిన హాస్పిటల్కి వస్తారు. కానీ అక్కడ డాక్టర్లు కాని పేషెంట్లు కాని ఎవరూ ఉండరు. అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ 5గురు కలిసి హాస్పిటల్లో అన్ని గదులు వెతుకుతారు. ఎంతసేపు వెతికినా ఎవరూ ఉండకపోవడంతో వాళ్లకి అనుమానం కలుగుతుంది. ఇది వార్నర్ వచ్చాడనటానికి ఇది వార్నింగ్ లా అనిపిస్తోంది. బాబు కార్లోసు, ఒక పక్క టెన్షన్తో చస్తూ ఉంటే నీకు ప్రాచలు అవసరమా చెప్పు? మా పూర్వీకులది కూడా గోదావరి జిల్లానే అండి. ఆ జీన్స్ ఉన్నాయి కొంచెం నాలో. ఇప్పుడు మనకి ఈ విషయమే చాలా ఇంపార్టెంట్ మరి. అయినా ఇప్పుడు మనకున్న క్యారెక్టర్లు కన్ఫ్యూజన్లు చాలు బాబు. నువ్వు వార్నర్ గేర్నర్ అని కొత్త వాళ్ళని తీసుకురాకు. అది సరే గాని కార్లోస్, నాకో డౌటు. ఏంటి రాజా? నువ్వు ఫ్యూచర్ నుండి వచ్చావు కదా, ఇంతకీ ఆర్సీబీ ఫస్ట్ కప్ ఎప్పుడు కొట్టింది? మా కోహ్లీ చేత్తో ఐపీఎల్ కప్ పట్టుకున్నాడా అసలు? అరే బండోడా, ఇందుకే మరి నీకు చంపదెబ్బలు తగిలేవి. ఇంత సీరియస్ సిచ్యువేషన్లో ఇవి అవసరమా? ముందిక్కడ జనాలు ఏమయ్యారో వెతకండి. అయితే హాస్పిటల్ సీసీ కెమెరాలు చూద్దాం. ఇక్కడేం జరిగిందో రికార్డ్ అయి ఉంటుంది కదా, పదండి. అందరూ కంగారుగా సీసీ కెమెరా ఆపరేటింగ్ రూమ్కి వెళ్తారు. అక్కడ ఉన్న కంప్యూటర్ ఓపెన్ చేసి జ్యోతి వెతకడం మొదలు పెడుతుంది. కొంతసేపు అయ్యాక సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీట్ చేసేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్కి వెళ్దామా? ఎస్ఐ గారు ఏమైనా హెల్ప్ చేస్తారేమో చూద్దాం. ఇప్పుడు మనం అటు ఇటు తిరగటం టైం వేస్ట్. ఇంకేదైనా క్లూ దొరుకుతుందేమో జాగ్రత్తగా చూడండి. ముందు మనం పేషెంట్లను కనిపెడితే మిగతా పని అదే అవుతుంది. అంతవరకు ఈ మూలికలను జాగ్రత్తగా ఉంచాలి. రేయ్, అందరూ సైలెంట్గా ఉండండి. ఇక్కడెవరో ఉన్నారనిపిస్తుంది అని చెప్పి తన శక్తిని వాడి ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఉన్నట్టుండి కన్ఫర్మ్గా ఇక్కడెవరో ఉన్నారు. మనకి తెలియకుండా మనల్ని గమనిస్తున్నారు. మన మాటల్ని కూడా వింటున్నారు. ఇది వార్నర్ స్టైలే. ఆ వార్నర్ గురించి మీకు తెలీదు. ఇక్కడేదో పెద్ద ప్రమాదం జరగబోతోంది. ఎందుకంటే మనం ఇక్కడికి వస్తామని వాడికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి. పైగా మీ గురించి వాడికి బాగా తెలుసు. అందుకే ఇక్కడే ఎక్కడో ఉండి మనకు తెలియకుండా మనల్ని గమనిస్తూ ఉంటాడు. టైం చూసి వాడు దాడి చేస్తాడు అని ఇంకా చెప్తుండగా, అందరూ తప్పుకోండి, బాంబు వేస్తున్నారు అని అరుస్తూ వాళ్ళని తోసేస్తాడు. వాళ్లందరూ దూరంగా వెళ్లి పడతారు. బాంబు మధ్యలో పడి పేలుతుంది. అంతా పొగ దుమ్ము వ్యాపిస్తుంది. రాజా ఛాతికి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. రాజా మెల్లగా తన గాయం పైన చేయి పెట్టి చుట్టూ చూస్తాడు. కాని అతనికి తన స్నేహితులు ఎవరూ కనిపించరు. ఆ ప్రదేశమంతా రాళ్లతో చెల్లాచెదురుగా పడిపోయుంటాయి. జ్యోతి, అర్జున్ ఎక్కడున్నారా? రాజా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాళ్లు మెల్లగా కదులుతాయి.
ఒక్కసారిగా రాళ్లన్నీ దూరంగా ఎగిరిపడతాయి. అర్జున్ లేచి నిలబడతాడు. వెనకే జ్యోతి, కార్లోస్, పవన్ కూడా నిలబడతారు. రాజా ముఖంలో కంగారు పోయి ధైర్యం వస్తుంది. కార్లోస్ లేచి ఒళ్ళు విదిలించుకుంటాడు. అతని శరీరం మీద ఉన్న దుమ్ము రేగుతుంది. రే వార్నర్, ఇంకెన్నాళ్ళు నక్కి నక్కి గుంట నక్కలాగా బాంబులు వేస్తావురా? దమ్ముంటే మా ముందుకురా. నా వెనుక ఉంది ఎవరో తెలుసా? తులసి, పర్వతనేని తులసి. గుడి దగ్గర కొడతాడు, బడి దగ్గర కొడతాడు, ఇంటింటిలో దూరి ఏరేరి కొడతాడు. అరే, ఎవడ్రా ఈ కార్లోస్ గాడికి రాజమౌళి, బోయపాటి సినిమాలు చూపించింది? వాళ్ళ లెవెల్ ఏంటి, మన లెవెల్ ఏంటి? ఇప్పుడు చూడు, సంబంధం లేకుండా ఎలివేషన్స్ ఇస్తున్నాడు. వాడిచ్చిన ఎలివేషన్కి మనం న్యాయం చేద్దాంలే, కంగారు పడుకో అంటూ అర్జున్ పవన్కి చెయ్యిస్తాడు. వాళ్ళిద్దరూ పిడికిలి బిగిస్తారు. కార్లోస్, జ్యోతి కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పిడికిలి బిగిస్తారు. రాజా తన చెయ్యి ఇవ్వడానికి పక్కన చూస్తాడు. కాని ఇంకెవరూ ఉండరు. అందరూ వాళ్లు తెచ్చిన మూలికలు జ్యోతి చేతిలో పెడతారు. జ్యోతి పవన్కు సైగ చేస్తుంది. పవన్ వేగంగా ఆ బిల్డింగ్ అంతా చుట్టి వార్నర్, అతని మనుషులు ఎక్కడ ఉన్నారో వెతికి వస్తాడు. వార్నర్ ఎలా ఉంటాడో నాకు తెలీదు, కానీ మనల్ని చంపడానికి వచ్చిన వాళ్ళలాగే ఇక్కడ కూడా ముసుగులేసుకుని ఉన్నారు. నలుగురే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ వదిలి పారిపోతున్నారు. మనం వాళ్ళని ఫాలో అయితే పేషెంట్లను ఎక్కడ దాచిపెట్టారో కనుక్కోవచ్చు. అంటే వార్నర్ ఇక్కడ లేడా? ఛా, అనవసరంగా ఆయాసం తెచ్చుకొని మరీ బోయపాటి డైలాగులు చెప్పాను కదరా. సర్లే, తర్వాత సీన్లో చెప్తా వాడి పని. దాంతో అందరూ ఆ వర్లీలను ఫాలో అవుతూ వెళ్తారు. చివరికి ఆ వర్లీలు ఒక పెద్ద ఖాళీ ప్రదేశంలో ఆగుతారు. అప్పటి వరకు చీకటిగా ఉన్న ఆ ప్రదేశంలో ఉన్నట్టుండి వరుసగా లైట్స్ వెలుగుతాయి. ఈ 5గురు కొంచెం దూరంలో రాళ్ల వెనక దాక్కొని చూస్తూ ఉంటారు. అక్కడ కొన్ని 100 మంది ఉంటారు. వాళ్లందరూ మాస్క్కి ఉన్న లైటింగ్ ఆన్ చేస్తారు. దాంతో లైన్గా వాళ్ల కళ్ళు మాత్రమే లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అలా ఉన్న వారిలో నుండి ఒక వ్యక్తి అడుగు ముందుకు వేస్తాడు. వాణ్ణి చూసి కార్లోస్, వాడే వార్నర్. ఇందాక ఏదో ఎలివేషన్ ఇచ్చావు కదా, ఇప్పుడివ్వు. వాళ్ళని చూసావా ఎంతమంది ఉన్నారో? నా గొంతులో నుండి మాట వచ్చే లోపు నా ప్రాణాలు పైకి పోతాయి. నా ఫ్యాన్ అని చెప్పావు కదా, నా ఫైటింగ్ చూసే అయ్యావా, లేదంటే ఇంకేమైనా కారణం ఉందా? ముందు మీరు నోరు మూసుకోండి. అసలు ఎవరి దగ్గరైనా ఏదైనా ప్లాన్ ఉందా? పారిపోవడానికైతే నా దగ్గర ఉంది. వీడిని చంపడానికి ప్లాన్ ఎందుకు? గట్టిగా గుద్దితే ఒక గుద్దు చాలు వీడికి అంటూ వార్నర్ దగ్గరికి పరిగెడతాడు. వద్దు అంటూ అర్జున్ని ఆపే ప్రయత్నంలో మిగిలిన వాళ్లు కూడా బయటకొస్తారు. అందరినీ వార్నర్ చూస్తాడు. వాళ్ళని చూసిన వార్నర్ నవ్వుతూ, ప్రపంచాన్నే కాపాడదామని కలలు కన్నారు అనుకుంటా. నా సైన్యాన్ని చూస్తేనే మీ ఊపిరి ఆగిపోయినట్టు ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఎవరున్నారు? అంటూ వార్నర్ ఒక అడుగు ముందుకు వేస్తాడు. ఈ 5గురు 2 అడుగులు వెనక్కి వేస్తారు. వార్నర్ తన చేతిలో ఉన్న ఆయుధం పైకి ఎత్తుతాడు. గన్ ముందుగా కార్లోస్కి గురిపెడతాడు. అసలు నువ్వే గనుక ఈ కాలానికి రాకపోతే మేము చంపడానికి వచ్చిన సంగతి వీళ్ళకి తెలియక కనీసం బ్రతుకున్న రోజులైనా వాళ్ళ తల్లిదండ్రులతో ఆనందంగా గడిపేవాళ్ళు. ఆ మాటలు వినగానే ఆ 4 కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వారికి తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు. నా మీద యుద్ధం చేయాలని అనుకుంటున్న వీళ్ళకి పడే శిక్ష ఏంటో తెలుసా? వీళ్ళ 4 చిత్రహింసలు పెట్టి కసి తీరా చంపి వీళ్ళ శరీరాల్ని ముక్కలు ముక్కలు చేస్తా. ఏ ముక్క ఎవరిదో తెలియక వీళ్ళ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తారు అని రాక్షసంగా నవ్వుతూ వార్నర్ తన చేతిలో ఉన్న గన్ ట్రిగర్ నొక్కుతాడు. బుల్లెట్ వేగంగా వెళ్లి కార్లోస్ గుండెల మీద తాకుతుంది. కాని ఆశ్చర్యంగా కార్లోస్కి ఏమీ కాదు. దాంతో వార్నర్ ఆశ్చర్యపోతాడు. అందరూ వాళ్ల ఛాతీని చేతితో తాకగానే వాళ్లు వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ సూట్లు పైకి కనిపిస్తాయి. నీతో యుద్ధానికి వచ్చేటప్పుడు జాగ్రత్త లేకుండా వస్తావని ఎలా అనుకున్నావు? ఇవి నానో టెక్నాలజీతో తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. నీ బుల్లెట్స్ తిన్ని ఏమీ చెయ్యలేవు అంటూ ఈ 5గురు కలిసి ఒక్కడుగు ముందుకు వేస్తారు. వార్నర్ తనకి తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేయబోయి ఆగుతాడు. సోల్జర్స్, ఆ కార్లోస్ని మాత్రమే ప్రాణాలతో ఉంచి మిగతా 4 చంపేయండి. మీకు 4 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తున్నాను. పొరపాటు పడుతున్నావు వార్నర్.
వీళ్ళు నలుగురే కదా అని ఈజీగా చంపేద్దామనుకున్నావా? ఒక్కసారి నీ చుట్టూ తిరిగి చూడు. వార్నర్ వీళ్ళ నలుగురి వైపు నుండి కుడిపక్కకు తల తిప్పుతాడు. భగ్గుమన్ని కాగడాల వెలుగులో రుద్రనాథవర్మ పోర్టల్ నుండి వస్తూ కనిపిస్తాడు. ఆయన వెనక సైన్యం కనిపిస్తుంది. వార్నర్ అయోమయంగా వేరే వైపు తిరుగుతాడు. అక్కడ వార్నర్ సైన్యం వెనక ఫ్యూచర్ నుంచి జరవాలు నాయకుడైన స్కందన్ తన సైన్యంతో పోర్టల్లో నుంచి వస్తాడు. భయంతో తల వేరే వైపు తిప్పుతాడు. ఈసారి పోలీసులు తమ ఆయుధాలతో వరుసగా నిలబడి ఉంటారు. వార్నర్ మళ్లీ తల తిప్పుతాడు. ఈసారి కార్లోస్తో పాటుగా వీళ్ల నలుగురు కనిపిస్తారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి కింద పడిపోతాడు వార్నర్. చాలా తెలివిగా మమ్మల్ని ట్రాప్ చేశాననుకున్నావు కదా వార్నర్. కార్లోస్ నీ గురించి చెప్పినప్పుడే మేం డిసైడ్ అయ్యాం. నువ్వు ఏ రోజైతే మాకు ఎదురు పడతావో అదే నీకు ఆఖరి రోజు అవ్వాలని. ఏంటి వార్నర్, నీ 4 నిమిషాల డెడ్ లైన్ ఇంకా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ 3 నిమిషాలు అయిపోయాయి. మర్యాదగా హాస్పిటల్లో పేషెంట్లను ఎక్కడ దాచావో చెప్పు. నిన్ను నమ్ముకుని వచ్చిన నీ సోల్జర్స్ను వదిలేస్తాం. సోల్జర్స్, అందరినీ చంపేయండి. వీళ్ళలో ఒక్కడు కూడా మిగలకూడదు. రుద్రనాథవర్మ సైన్యం, స్కందన్ సైన్యం, పోలీసులు అందరూ తమ గుండెల మీద చేతితో కొడతారు. అందరికీ బుల్లెట్ ప్రూఫ్ సూట్ పైకి కనిపిస్తుంది. వార్నర్ సోల్జర్స్ తమ దగ్గర ఉన్న బాంబులను చుట్టూ విసురుతూ ఉంటారు. స్కందన్ సైన్యం, పోలీసులు వారి గన్స్తో వార్నర్ సోల్జర్స్ని షూట్ చేస్తూ ఉంటారు. రుద్రనాథవర్మ దూరం నుండి వదిలిన బాణం వచ్చి వార్నర్ మీద పడుతుంటే వార్నర్ 4 అడుగులు వెనక్కి వేస్తాడు. అలా వెనక్కి వెళ్లిన వార్నర్ తన సోల్జర్స్కి తగులుతాడు. వెనక్కి తిరిగి బాంబులు విసురుతున్న సోల్జర్స్కు వార్నర్ తగలగానే వాళ్లు భయపడతారు. తన సోల్జర్స్ అందరి ముఖాల్లో భయాన్ని చూస్తాడు వార్నర్. తన చేతిలో ఉన్న గన్ తీసుకొని విచ్చలివిడిగా కాల్చడం మొదలు పెడతాడు. ఆ బుల్లెట్స్ తగిలి కొంతమంది పోలీసులకు గాయాలవుతాయి. గాయాలైన వారిని పవన్ వెంటనే అక్కడి నుండి దూరంగా తీసుకెళ్తాడు. 3 వైపుల నుండి ఆగకుండా వస్తున్న బుల్లెట్లకు, బాణాలకు వార్నర్ సైన్యం ఒక్కొక్కళ్ళుగా కింద పడిపోతూ ఉంటారు. అర్జున్ దొరికిన వాడిని దొరికినట్టు ఒక్కొక్క గుద్దు గుద్దితే వాళ్లు దూరంగా వెళ్లి పడుతూ ఉంటారు. అలా వార్నర్ సైన్యం అందరూ చనిపోగా వార్నర్ ఒక్కడే మిగులుతాడు. రాజా, పవన్, అర్జున్, జ్యోతి, కార్లోస్, స్కందన్, రుద్రనాథవర్మ, ఎస్ఐ అందరూ అతని చుట్టూ నిలబడతారు. వార్నర్ వెనక్కి నడుస్తూ ఉంటాడు. వార్నర్ ఎటువైపు వెళ్తే మిగతా వాళ్లు కూడా అటువైపు వెళ్తారు. ఇప్పటికైనా చెప్పు, హాస్పిటల్లో ఉండాల్సిన పేషెంట్లను ఎక్కడ దాచావు? నా కళ్ళల్లోకి చూసి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు కదూ. దమ్ముంటే తెలుసుకో. నీతో వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు. నిన్ను చంపడం మాకు నిమిషం పని కాదు. మరి నన్ను చంపకుండా నిన్నెవరు ఆపుతున్నారు పాపా? దా చంపు. అర్జున్ కోపంగా వార్నర్ ముఖం మీద గుద్దుతాడు. అయినా వార్నర్ నవ్వుతూ ఉంటాడు. మిగతా వాళ్లందరూ అయోమయంగా చూస్తారు. ఇదే మంచి అవకాశం అనుకొని వార్నర్ తన డ్రెస్సుకున్న ఒక బటన్ని నొక్కుతాడు. ఉన్నట్టుండి ఒక ఆయుధం చాలా వేగంగా జ్యోతి వైపు వస్తుంది. అది గమనించిన పవన్ ఆ ఆయుధాన్ని ఆపడానికి వేగంగా వెళ్లి జ్యోతికి అడ్డంగా నిలబడతాడు. కాని ఆ ఆయుధం పవన్ కడుపులో గుచ్చుకుంటుంది. దాంతో పవన్ కింద పడిపోతాడు. అప్పుడు వార్నర్ మరొక బటన్ నొక్కుతాడు. ఇంకొక ఆయుధం వేగంగా వచ్చి రాజా గుండెల్లో దిగుతుంది. రాజా కూడా కింద పడిపోతాడు. వెంటనే స్కందన్ తన చేతిలో ఉన్న గన్తో వార్నర్ నుదుటి మీద షూట్ చేస్తాడు. దాంతో వార్నర్ చనిపోతాడు. ఊహించని ఈ పరిణామానికి జ్యోతి చాలా షాక్ అవుతుంది. తేరుకొని చూసే అప్పటికి రాజా, పవన్ రక్తపు మడుగులో ఉంటారు. జ్యోతి పవన్ చేతిని తన చేతిలోకి తీసుకొని ఏడుస్తూ ఉంటుంది. అర్జున్ రాజాని పట్టుకొని వాళ్ళిద్దర్నీ చూసి వెక్కి ఏడుస్తాడు. రాజా, పవన్ ఇద్దరూ కళ్ళు మూసేస్తారు. పవన్, నీకేం కాదురా. కళ్ళు తెరు. కళ్ళు ముయ్యకురా. తెరవరా. తెరు. వీళ్ళిద్దరూ చనిపోవడానికి నేనే కారణం. నేనే కనుక ఈ టైం మిషన్ కనిపెట్టకపోయి ఉంటే అసలు ఇదంతా జరిగేదే కాదు. మన జీవితాలు ఇలా అయ్యేవే కాదు. అది విన్న అందరితో పాటు కార్లోస్ కూడా కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. ఇంతలో అర్జున్, రే కార్లోస్, నిజం చెప్పు. మీరు వెనక్కి వస్తే ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా. కానీ మీ ప్రాణాలు కాపాడుకోవడానికి మేం చచ్చినా పర్లేదనుకున్నావా? అలా కోపంగా అర్జున్ కార్లోస్ని పట్టుకొని కొడతాడు. కార్లోస్ చాలా దూరం వెళ్లి కింద పడతాడు.
కార్లోస్ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే స్కందన్ మాట్లాడవద్దు అని అతనికి సైగ చేస్తాడు. ఉన్నట్టుండి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మాయమవుతున్నట్టు అంతా మబ్బులు కమ్ముకుంటాయి. అకస్మాత్తుగా ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి. వాళ్లు ఉన్న ప్రదేశాన్ని చీకట్లు అలముకుంటాయి. కాలం ఆగిపోయినట్టుగా రుద్రనాథవర్మ, జ్యోతి, అర్జున్, కార్లోస్, స్కందన్ తప్ప మిగిలిన వాళ్లందరూ ఒక్కసారిగా చలనం లేకుండా ఉండిపోతారు. అప్పుడే ఆ చీకట్లో చిన్నగా వెలుతురు మొదలయ్యి ఒక హస్తం కాంతులు వెదజల్లుతూ అప్పటి వరకు ఉన్న చీకటిని చీల్చుతూ కనిపిస్తుంది. ఆ చేతి నుండి ఒక వెలుగు వచ్చి పవన్, రాజా ఇద్దరి శరీరాల మీద ప్రసరిస్తుంది. దాంతో వారు లేచి కూర్చుంటారు. మిగతా వాళ్లు ఇదంతా చూసి ఆశ్చర్యపోతారు. మనం ఇప్పుడు చూసిందంతా అవును, మనం చూసింది అతులిత బలధామం, స్వర్ణశైలభ దేహం, ధనుజవన క్రూశానాం జ్ఞానినాం అగ్రగణ్యం, సకల గుణ నిధానాం వానరానాం అధీశం, రఘుపతి ప్రియభక్తాం వాతజాతాం. ఆయన సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి. కార్లోస్, ఈ విషయం కూడా నీకు ముందే తెలుసా? లేదు, ఇది నాకు నిజంగా తెలీదు. జై హనుమాన్, జై శ్రీరామ్. అక్కడ ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. అప్పుడే లేచిన పవన్, రాజాలు మేం చచ్చిపోలేదా? లేదు, ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి మీకు ప్రాణాలు పోసి మనల్ని ఆశీర్వదించారు. అందరూ స్వామివారు కనిపించిన వైపు నమస్కారం చేసుకుంటారు. కాసేపటికి బాస్, మీరు ఆ వార్నర్ని ఎందుకు చంపేశారు? హాస్పిటల్లో ఉండాల్సిన పేషెంట్లను దాచింది వాడే కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. కనీసం వీడి మనుషుల్లో ఒక్కడు కూడా బ్రతికిలేడు. వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నా గురించి పూర్తిగా మర్చిపోయినట్లున్నావు కార్లోస్. సారీ బాస్, నాకు అర్థమైంది. ఇక పదండి. ఎక్కడికి? మనం వెళ్లాల్సిన చోటుకి. అందరూ స్కందన్ను అనుసరించి అతని వెనకే వెళ్తారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కార్లోస్ వెనక్కి తిరిగి చూస్తాడు. వార్నర్ శరీరం వెనక్కి వాలిపోయి ఉంటుంది. అతని చేతిలో ఉన్న గన్ పక్కకు పడిపోయి ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తం కావాలన్నాడు. ఖాళీ చేతులతో ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్తున్నాడు. ఏ మనిషైనా చచ్చాక ఏమీ తీసుకువెళ్ళలేడు. అదెప్పటికీ అర్థమవుతుందో ఈ సమాజానికి. భవిష్యత్తు నుండి వచ్చిన మిమ్మల్ని చూశాక నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే రోజు రోజుకి మనిషిలో స్వార్థం ఎక్కువైపోతుంది. చరిత్ర చదివిన ప్రతిసారి గతమెంతో బాగుందనిపిస్తుంది. భవిష్యత్తు భయానకంగా కనిపిస్తుంది. కొత్త కొత్త వ్యాధులు భవిష్యత్తు నుండి వస్తే వాటికి మందు మాత్రం గతంలోనే దొరుకుతుంది. మనం మన చరిత్రని కాపాడుకోవాలి. అది ఎంత ముఖ్యమో ఇలాంటి సంఘటనలే చెప్తాయి. నువ్వు చెప్పింది అక్షర సత్యం జ్యోతి. మా కాలానికి మీ కాలానికి చాలా మారాయి. మీరు చేసే పనుల్లో వేగం పెరిగింది, కానీ జీవితాల్లో సంతోషం తగ్గిపోయింది. ఇంతలో స్కందన్ ఆగుతాడు. దాంతో మిగిలిన వాళ్లు కూడా ఆగుతారు. తన కాళ్ల దగ్గర భూమిలోకి ఉన్న ఒక తలుపు తెరుస్తాడు. మెట్లు దిగి లోపలికెళ్తాడు. అందరూ అతన్ని అనుసరించి లోపలికెళ్తారు. అక్కడ పేషెంట్లని చూసుకుంటూ కొంతమంది నర్సులు కూడా ఉంటారు. జ్యోతి వాళ్ల దగ్గరికెళ్ళి తన చేతిలో ఉన్న మూలికలు వాళ్ళకి ఇస్తూ, వెంటనే ఈ మూలికల రసాన్ని తీసి వాళ్ళకివ్వండి, వాళ్ళకి నయమవుతుంది అని చెప్తుంది. కాని ఆ నర్సులు నమ్మరు. మీరు ఏ కాలంలో ఉన్నారు? ఈ మూలికలతో రోగాలు తగ్గితే ఇంకా డాక్టర్స్ ఎందుకు, మెడికల్ రీసెర్చ్ ఎందుకు అని వెటకారంగా అంటుంది. ఇంతలో పవన్ వేగంగా వచ్చి నర్సు చుట్టూ తిరిగి ఆ మూలికల రసం చేసి తీసుకొచ్చి నర్సు చేతిలో పెడతాడు. రెప్పపాటులో అక్కడ ఏం జరిగిందో అర్థం కాదు ఆ నర్సుకి. ఇంతలో రాజా ముందుకు వచ్చి, ఎక్కువ ఆలోచించకండి. మేం మీరనుకున్నట్టు మాయలు మంత్రాలు చేసే మాంత్రికులం కాదు. నేను మనసులో అనుకున్న మాటలు ఇతనికెలా తెలిసింది? మాకంతే, అలా తెలిసిపోతాయన్నీ. ఇంతలో స్కందన్ నర్సు దగ్గరికి వచ్చి, ఇవి ఎక్కడి నుండి తెచ్చారో తెలిస్తే మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఇక్కడున్న రోగులందరికీ దీనికంటే దివ్యమైన ఔషధం మాత్రం ఇంకెప్పటికీ దొరకదు అని నమ్మకంగా చెప్తాడు. దాంతో నర్స్ ఆ ఔషధాన్ని తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక పేషెంట్కి ఇస్తారు. అందరికీ ఆశ్చర్యం కలిగేలా ఆ మందును ఇచ్చిన క్షణాల్లోని అతనికి ఒంటిమీద ఉన్న గాయాలన్నీ నయమయ్యి మామూలు మనిషవుతాడు. దాంతో అందరూ సంతోషించి ఆ మందుని అందరికీ ఇవ్వడం మొదలు పెడతారు. అందరూ ఒక్కొక్కరుగా మామూలవడంతో అందరూ సంతోషిస్తారు. మేం వచ్చిన పని పూర్తయింది. ఇక మేం బయలుదేరుతాం. మహారాజా,
మీ సహాయానికి చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోలేము. మీరు మరోలా అనుకోకపోతే ఆ మూలికల ద్వారా తయారు చేసిన మందును తీసుకెళ్ళొచ్చు కదా. మీ రాజ్య ప్రజలకు అవసరమవుతుంది. ఆ స్వామి నీతో ఈ మాట అనిపించాడేమో. తప్పకుండా తీసుకువెళ్తాను అని ఆ మూలికలను తీసుకుని జ్యోతి తెరిచిన పోర్టల్ నుండి ఆయనతో పాటుగా సైనికులందరూ వెళ్ళిపోతారు. మేము వచ్చిన పని పూర్తయింది జ్యోతి. ఇక మేము కూడా బయలుదేరుతాం. మీరు తయారు చేసిన టైం మిషన్ వలన భవిష్యత్తులోనూ మీ వర్తమానంలోనూ ప్రపంచాన్ని కాపాడగలిగాం. మీ రుణాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. పవన్, ఇందాక అడిగావు కదా ఏం చూసి నా ఫ్యాన్ అయ్యావు అని. ఇంకో 2 సంవత్సరాల తర్వాత నీకే తెలుస్తుంది. మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని కూడా మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. అలా స్కందన్, కార్లోస్తో పాటుగా అతని సైన్యం కూడా టైం మిషన్ ద్వారా వారి కాలానికి వెళ్ళిపోతారు. ఎస్ఐ గారు, మొదట్లో మీరు మమ్మల్ని అనుమానించినా తర్వాత మాకు చాలా సాయం చేశారు. నిజంగా మీకు చాలా ధన్యవాదాలు. మీరు సమాజం కోసం చేసిన దానికంటే కాదు కదా. అన్నట్టు న్యూ స్టోరీస్ కింగ్డమ్ ఛానల్లో తర్వాత ఏం స్టోరీ పెడుతున్నారో టైం మెషిన్ చూసి చెప్పొచ్చు కదా. మీ స్టోరీస్ అన్నీ చాలా బాగున్నాయి. అయినా ఎందుకు స్టోరీస్ పెట్టడానికి ఇంత లేట్ చేస్తున్నారు? కింద కామెంట్స్ చూస్తున్నారు. అసలు ఇంకా లేట్ చేస్తే మిమ్మల్ని కొట్టేలా ఉన్నారు ఫాలోవర్స్. అంతే సార్, మీకు అలాగే ఉంటుంది. స్టోరీ రాయాలి, క్యారెక్టర్స్ డిజైన్ చేయాలి, స్క్రిప్ట్ ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్, యానిమేషన్, అబ్బో ఇంకా చాలా ఉంటాయి. ఏదేమైనా మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ అండి. వెయిట్ చేసినా మీ కథ బాగుంది కదా, పర్లేదులే. మరి ఇంతకీ టైం మెషిన్ సీజన్ 3 ఏమైనా ఉందంటారా? ఏమో, కొత్త విలన్లు వచ్చే అవకాశం లేకపోలేదు కదా. ఊరుకోండి సార్, నేను అసలే కెరీర్ మీద ఫోకస్ చేసి పచ్చళ్ళు కొనుక్కోవాలి. ఇంతకీ మీ జీతం ఎంత? సరే మరి, నాకు అవతల చాలా పనులున్నాయి, బాయ్. అలా ఎస్ఐ మిగతా పోలీసులను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అవునరా, ఆ ఎస్ఐ చెప్పినట్టు ఇంకెవరైనా కొత్త విలన్లు వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అలా జరగకుండా హనుమాన్ చూసుకుంటారు. ఇప్పటికైతే